ఫస్ట్ సెగ్మెంట్ అని మనం ముగించుకున్నాం. ఆ గ్రంథాన్ని 3 భాగాలు చేసాము, జ్ఞాపకం ఉంటే. మొదటి భాగం 1వ వచనం నుంచి 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు తొలి భాగం, 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు రెండవ భాగం, 11వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం వరకు మూడవ భాగం. ఈ 3 భాగాలు మనం చేసాము. ఈ 3 భాగాలలో మనము తొలి భాగం కూడా చదివేశాం. తొలి భాగము 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకైన భాగం మనం చదివాం. ఈ మొదట 3వ అధ్యాయం వరకైన భాగంలో మనం చదివిన సమాచారం ఏంటంటే, హోషేయ యొక్క జీవితంలో ఉపమానముగా చేసి ఇశ్రాయేలు ప్రజలకు పాఠము నేర్పిస్తున్న సంగతి మనం చూసాం. ఇది కొత్తదేం కాదు. వాస్తవానికి వర్ష క్రమంలో చూడాలంటే హోషేయనే మొదటోడు. యెహెజ్కేలు సైతం అలాగనే తన జీవితంలో అనేకమైన సందర్భాలను బట్టి ఆనాడు ప్రజలకు, అనగా బానిసలో ఉన్న ప్రజలకు ఎలాగా సమాచారం అందచేయబడ్డాడు. ఇప్పుడు కూడా మనం ఏం చూసామంటేను, విభజన రాజ్యంలోనున్న ఇశ్రాయేలు ప్రజలకు వారి యొక్క తప్పిదమ్ములను ఒక వ్యక్తి యొక్క జీవిత రూపములో సమాచారం అందచేసినట్లుగా మనము చూసాం. రైట్, ఇది మనం ఫస్ట్ చూసాం. వివాహములో విశ్వాసఘాతకము. నెక్స్ట్ సంతానం యొక్క పేర్ల ద్వారా మనకేం నేర్పించారు అన్నమాట. సంతానం యొక్క పేర్ల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏమి చేయనయ్యున్నాడో వాటన్నిటిని వచ్చి మనం చూసాం. జెజ్రేల్ అన్న వెంటనే ఏమన్నమాట, చెదరగొట్టబడుట, నేను ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టుదును అన్నాడు. లో రుహమా అంటే కనికరము లేదు, కనికరము లేకుండా అని అర్థము. లో ఆమి అంటే మీరు నా ప్రజలు కారు అని. ఆ పేర్ల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆయనకి ఉన్న సంబంధ బాంధవ్యాల సైతము వివరించినట్లుగా మనము చూసాం. అంతవరకు మనము చూసాం. రైట్, ఇప్పుడు 4వ అధ్యాయానికి వెళ్ళబోతున్నాం. 4వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఒక సెక్షన్ అన్నమాట. 4వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఒక సెక్షన్ గా ఉండగా, కావాలా మొదటి 3 అధ్యాయాలలో ఉన్న సమాచారం చూసాం. ఇప్పుడు 4వ అధ్యాయానికి మనం వెళ్ళబోతున్నాం. 4వ అధ్యాయం కాడ నుంచి 10వ అధ్యాయం వరకు ఒక భాగం అనే సంగతులు మనము చూస్తున్నాం. ఈ భాగంలో ఉపమానం ఏమి లేదన్నమాట. ఉపమానం అంతతో అయిపోయింది. ఎక్కడితో అయిపోయింది అనమాట, 3వ అధ్యాయంతో ఉపమానము అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క ఒరిజినాలిటీకి వస్తున్నారు అనమాట. అనగా నేరుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితి చూసి మాట్లాడబోతున్నారు. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో నేరుగా పాయింట్కి వచ్చేసాడు అనమాట. హోషేయను పక్కన. ఇప్పుడు హోషేయ ఒక జీవితము మనకి ఏమని చెప్పాడు అనమాట, లింకుగా ఉపమానంగా తెలిచేసి ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిని తెలిపేసి పక్కన పెట్టేశాడు. ఎక్కడో నుంచి మళ్ళా తిరిగి
ఇస్రాయల్ ప్రజల గురించి నేరుగా వచ్చేస్తున్నాడు అనమాట. దేవునికిని 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే, ఏం వివరిస్తున్నారంటే, నువ్వు దేవునికిని ఇస్రాయల్ ప్రజలకును మధ్యన కలిగిన విభేదమును గురించి మాట్లాడుతున్నారు. మరొకసారి ఆ సంగతి కూడా గుర్తుంచుకోవాలి. ఏం సంగతి గుర్తుంచుకోవాలన్నమాట, ఈ యొక్క గ్రంథంలో మనము ఇశ్రాయేలుకును దేవునికి మధ్యనున్న బాంధవ్యమును మనము చూచున్నాం. ఏ బాంధవ్యము? ఏం బాంధవ్యం అంటే భార్యాభర్తల బాంధవ్యం. భార్యాభర్తల బాంధవ్యము వచ్చినప్పుడు ఆ బాంధవ్యములో ముడిపడిన వ్యక్తుల మధ్యన విభేదం రావటము సహజము. అన్నమాట గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తల మధ్యనున్న బాంధవ్యము మధ్యనున్న వ్యక్తుల మధ్యన విభేదం రావటము సహజం. విభేదం వస్తే విభేదం వచ్చింది సహజం. ఎందుకంటేనో మనుషులు వేరు వేరు స్వభావం కలిగిన వారు కనుక అలా విభేదం వస్తుంది. అది గుర్తుంచుకుంటే ఆటోమేటిక్ గా దేవునికి నరులకును మధ్యన మరి విశేషంగా ఇశ్రాయేలు ప్రజలకు మధ్యన విభేదము రావటము సహజము. కారణం ఏంటి? దేవుడు దైవ స్వభావం కలిగిన వాడు. ఇశ్రాయేలు నరమాత్రులు, నర స్వభావం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఏ స్వభావంలో పాలివారు కావాలి? దైవ స్వభావంలో పాలివారు కావాలి. సహజంగా అది ఒక విధానము, బాంధవ్యం యొక్క విధానము. అనగా స్త్రీ తన యొక్క జీవిత విధానంలో కొన్ని సంగతులను విడిచిపెట్టి తన యజమానుని ఇంటికి వెళ్ళినప్పుడు యజమానుని యొక్క ఇంటి లక్షణములను అనుసరించాల్సిన అవసరం ఉంది. సింపుల్ గా మీకు గుర్తు రావాల్సిన సంగతి ఏంటంటేను, కీర్తన గ్రంథం 45వ కీర్తన గుర్తు రావాలి. కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గము, నీ రాజుని సౌందర్యము కోరిన వాడు. ఇది భౌతిక సంగతి మాట్లాడుతున్నాం అనమాట. నీవు నీ తండ్రి ఇంటిని, నీ తండ్రి ఇంటిని, నీ బంధుజనులను మరువుము అని చెప్పిన. తండ్రి ఇంటిని బంధుజనులను మరువుము అంటేనే తండ్రిని మర్చిపోమని చెప్పలా, తండ్రి ఇంటిని మర్చిపోమని చెప్పిన సందర్భం. అవసరం లేదు, నేను చెప్పేస్తా. తండ్రి ఇంటిని బంధుజనులు మర్చిపోమన్నప్పుడు ఏమంటున్నాడు అన్నమాట, నీ పాత జీవితములో నువ్వు అలవర్చుకున్న వాటిని మరుము అని చెప్తున్నాడు. పాత వాటిని అలవర్చుకున్న వాటిని మరుము. మర్చిపోయి ఏం చేయాలన్నమాట, కొత్త దైనందిన జీవితం యొక్క అలవాట్లను మరియు స్వభావం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆ పాఠము మనము చూడబోతున్నాం. అనగా ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయాలన్నమాట, దేవుని యొక్క స్వభావంలోనికి రావాల్సిన ఉండగా దేవునికి వారికి మధ్యన విభేదం ఏర్పడుతుంది. విభేదం భార్యాభర్తల మధ్యన విభేదం ఏర్పడుతుందా? సహజమే. భార్యాభర్తల మధ్యన ఉన్న విభేదాలు సహజమే. విభేదాలు సహజమైనప్పుడు సమస్య ఏముంటుందని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతి ఏంటంటేను, అనేకసార్లు మనం చెప్తాం అనమాట, 2 వైపుల తప్పు ఉంటుంది, 2 వైపుల తప్పు ఉంటుంది అంటాం. 2 వైపుల తప్పు ఉండటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు నరుడు కాడు. అయినను 2 వైపున ఒకేసారి తప్పు ప్రారంభం కాదు. 2 సంగతులు గుర్తుపెట్టుకోండి. 2 వైపుల తప్పు ఉండటానికి మానవులకైతే సహజం. ఎప్పుడు 2 వైపు తప్పు ఎప్పుడు వస్తుంది అనమాట, ఒకవైపుతో తప్పు ప్రారంభించబడి రెండో వైపున ఆ తప్పు ఏం జరుగుతుంది అనమాట, రెండో వైపున ఉన్న వారు సైతము ఆ తప్పు యొక్క ప్రభావము కొనసాగించుట చేత రెండో వాళ్ళను తప్పు చేయుచున్నారు. కాబట్టి మన సమాజంలో ఏం చెప్తామంటే, ఇద్దరు తప్పు, 2 వైపున తప్పులు ఉంటాయి అంటారు. 2 వైపుల తప్పు ఎప్పుడు ఉండవు, ఒకేసారి ఉండదు. అది గుర్తుంచుకోండి. ప్రారంభం ఎక్కడో అవుతుంది,
తప్పు యొక్క ప్రారంభము ఎక్కడ అవుతుంది? అది స్త్రీ దగ్గర అవుతుంది, లేకపోతే పురుషుడి దగ్గర అవుతుంది. స్త్రీ దగ్గర అయినా పురుషుడి దగ్గర అయినా అక్కడితో వదిలిపెట్టేస్తే బాగానే ఉండిద్ది. అప్పుడు తప్పు ఒకవైపునే ఉంటుంది. మరొకసారి అనేక సార్లు అక్కడికి ఆగదన్నమాట. మానవ జీవితంలో అక్కడికి ఆగదు. తప్పు ఒక్క స్థలంలో మొదలు పెట్టిన తర్వాత ఈ తప్పు రెండో వైపు కూడా క్యారీ అవుతుంది. భార్యాభర్తల సంబంధంలో ఏం జరుగుతుంది అన్నమాట? రెండో వైపున ఒకవేళ తప్పు పురుషుడే చేసాడు అనుకుంటున్నాం. పురుషుడే చేస్తే పురుషుడు చేసిన తప్పునకు లేకపోతే దోషమునకు స్త్రీ సహింపురాలై తనకి ఇవ్వబడిన బాధ్యతను తను నెరవేర్చి తన నీతిని తను ప్రదర్శించిన ఎడల తన వైపు అక్కడికి ఆగిపోయి తన నీతిని ప్రదర్శించినదై అవుతుంది. అయితే ఏం జరుగుతుంది అంటేను, తప్పిదము పురుషుని వైపు మొదలైన తర్వాత స్త్రీ సైతము తన యొక్క ఆవేశమును ఆపుకోలేకుండా ఏం జరుగుతుంది అనమాట, తన యొక్క కోపమైనను ఆవేశమైనను ప్రదర్శించటం వలన తన నీతిని ఉల్లంఘన చేయటం వలన ప్రారంభించబడిన తప్పిదము ఏం జరుగుతుంది అన్నమాట, రెండో వైపు కూడా కొనసాగించబడుతుంది. ఇది ఇక్కడతో ఆగదనమాట. 2, 3, 4, 5 అటు ఇటు అటు ఇటు. ఇది మానవ లోకంలో సహజం. అది గుర్తుపెట్టుకోండి. ఇది మానవ లోకంలో సహజం. మానవులు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటంటేనో స్టాప్ ఉండాలన్నమాట. దేవుని యొద్ద నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏందనమాట, తప్పు ఒకవైపే, రెండో వైపున ఉండదన్నమాట. అనగా ఏంటన్నమాట, ఇక్కడ దేవునికి ఇశ్రాయేలు ప్రజలకును మధ్యన ఉన్న భార్యాభర్తల సంబంధంలో ఉల్లంఘన ఇశ్రాయేలు ప్రజలు చేసిన దేవుడు మాత్రము తన నిబంధన యందు ఉల్లంఘించిన వాడు కాడు. అతడు తన నిబంధన యందు నిలిచిన వాడు. దాటకుండా ఉండటమా? దాటకుండా ఉంటాడు. ఆయన దేవుడు, దైవత్వం కలిగిన వాడు. సహజంగా అలాగే ఉండాలి. ఆ స్త్రీ అయినా పురుషుడైనా, ఉదాహరణకి లోకంలో ఉన్న సంగతి చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. గ్రంథంలో ఏమన్నమాట, స్త్రీని సన్మానించమన్నారు అనుకోండి, స్త్రీని సన్మానించమని ఆమెని ప్రేమించమన్నారు అనుకోండి, భర్త అలా చేయలేదు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఏదో ఒక తిట్టు తిట్టిన వెంటనే తప్పిదం ఎక్కడి నుంచి మొదలైంది? భర్త దగ్గర నుంచి మొదలైంది. సహించరానంటే భార్య సహించి ఊరుకుంటే అక్కడతో గొడవ ఆగిపోతుంది, ఒక్కరి వైపే ఉండిపోతుంది. అయితే ఏం జరుగుతుంది అన్నమాట, నువ్వు నన్ను తిడతావా కాబట్టి నేను నిన్ను ఇంకొక తిట్టు తిడతానని ఒకదానికి ఇంకొకటి యాడ్ చేసిందని అక్కడ సమస్య ఇరువైపులు అవుతుంది. అందుకే అంటాం అన్నమాట, ఒక్కళ్ళే తప్పు చేయరని. అయితే దైవ గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకముగానే వెళ్తారు. ఒక్క సైడ్ మాత్రమే ఉంటుంది, అది గుర్తుంచుకోండి. కాంట్రవర్సీ ఒక్క సైడ్ మాత్రమే, డబుల్ సైడ్ కాదు. కాంట్రవర్సీ ఒక్క సైడ్ మాత్రమే, డబుల్ సైడ్ కాదు. రైట్, చదవబోతున్నాం. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ తో, ఈ యొక్క ఆలోచనతో ఈ యొక్క భాగం చూడబోతున్నాం. ఏ భాగం చూడబోతున్నాం అన్నమాట, 4వ అధ్యాయం కాడ నుంచి 10వ అధ్యాయం వరకైన భాగమును ఈ బ్యాక్గ్రౌండ్ తో ఆలోచించబోతున్నాం. విషయం అర్థమైంది కదా? భార్యాభర్తలు ఇక్కడ మళ్ళా తిరిగి అక్కడ తీసుకురాలా. ఎవరిని తీసుకురాలా? హోషేకుని తన భార్యకి మధ్యన సంబంధం తీసుకురాలా. ఇశ్రాయేల్ ప్రజలకును దేవునికి మధ్యన ఉన్న సంబంధం అనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు అనమాట. ఒకవైపున ఉన్న తప్పిదము వాళ్ళు ఎలాగ చేశారు, దేవునికి వ్యతిరేకంగా ఎలా ఉన్నారు అనే సంగతిని మనమే ఇక్కడ చదవబోతున్నాం. మనము 4వ అధ్యాయము మనము మొదటి నుంచి మనం చూడబోతున్నాం. ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును
బుద్ధి లేకపోవడం చూచి యెహోవా దేశవాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. రైట్, అండర్లైన్ చేసుకోండి. ఏమేమి లేదంట? సత్యమును, కనికరమును, దేవుని గురించిన జ్ఞానము. కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానమును. సత్యం లేదు. రెండోది కనికరం కూడా లేదు. కనికరము దైవ స్వభావం. దేవుని గూర్చిన జ్ఞానం కూడా లేదు. మీకు చెప్పాను, మీకు జ్ఞాపకం ఉందా? ఏమని చెప్పాను? యెరొబెయాము ఇశ్రాయేలు ప్రజలను దేవునిని వెంబడించడం మాత్రమే కాకుండా, అనుసరించడం మాత్రమే కాకుండా, ఆయన గూర్చిన జ్ఞానమును నేర్పించటము మానేశాడు. దేవుని గూర్చిన జ్ఞానం నేర్పించేదానికంటే బయలును ఎలా సేవించాలో నేర్పించారు. అతను మాత్రమే కాదు, అతని తర్వాత వచ్చిన వారందరూ. ఎన్ని ఎన్ని కుటుంబాలు వచ్చినాయి? కుటుంబాలుగా మనం చూస్తే యెరొబెయాము కుటుంబము తర్వాత బయోష కుటుంబం వచ్చింది. బయోష కుటుంబం వచ్చిన తర్వాత ఉమ్రి కుటుంబం వచ్చింది. ఇప్పుడు దాకా ఇప్పుడు మనం చూసే దాంట్లో యెహూ కుటుంబం వచ్చింది. 4 కుటుంబాలు. యెరొబెయాము కుటుంబము, బయోష కుటుంబము, ఓమ్రి ఆహాబ్ యొక్క తండ్రి కుటుంబం అనమాట. అందుకే ఓమ్రి అన్నాను అనమాట. ఓమ్రి కుటుంబము. మరియు ఎందుకంటే మిగతా జిమ్రి కానీ టిబ్ని కానీ కుటుంబముగా మనం చూడము, ఎందుకంటే ఒక్కొక్కడే అతడు. రైట్. ఓమ్రి కుటుంబము మరియు యెహూ కుటుంబము, 4 కుటుంబాలు మనం చూస్తాం. ఇశ్రాయేలు దేశమును ఆ టైమునకే పరిపాలించింది, విభజన అయిపోయిన తర్వాత. ఈ 4 కుటుంబాలు ఇశ్రాయేలు దేశంను పరిపాలించిన ఎవడను బయలుదేవతకు పరిపాలించిన ప్రతివాడును బయలుదేవతలను సేవించి దాని గురించిన జ్ఞానమును ఇశ్రాయేలు ప్రజల్లో పెంచాడే గాని, దైవ జ్ఞానాన్ని గురించిన అనుభవం కానీ జ్ఞానం కానీ పెంచలా, నేర్పించలా. ఎలా జీవించాలి అనేది నేర్పించలా, దానికి పట్టనుగ్రహించలా. ఎవరు? నేను ఇప్పుడు చెప్పిన 4 కుటుంబాలు. తరాల గురించి మాట్లాడలేదు సుమా, 4 కుటుంబాల గురించి మాట్లాడాను. ఈ 4 కుటుంబాలు ఎవరు అనుభవించలా, సత్యము నేర్చుకోలా, కనికరము దైవ స్వభావము అలవర్చుకోలా. జాగ్రత్తగా గమనించిన మాటలకు గమనించాలి. సత్యము నేర్చుకోలా, దాని తర్వాత కనికరము అలవర్చుకోలా. నేర్చుకోయేది కాదు అది, అలవర్చుకునేది అది. కనికరము అలవర్చుకొనలా, జ్ఞానమును సంపాదించుకొనలా. 3 వేరు పదం వాడాడు, గమనించారా? సత్యము నేర్చుకొనలా, కనికరము అలవర్చుకొనలా, జ్ఞానము సంపాదించుకొనలా. వాస్తవానికి అది చెయ్యాలి. ఇశ్రాయేల్ ప్రజలు అది చెయ్యాలి. యూదా ప్రజలు ఎలాగ నేర్చుకున్నారో వాళ్ళు అలాగా చేయాలన్నమాట. యూదా ప్రజలు కూడా ఇది వదిలేస్తారు అనుకోండి, తర్వాత వాస్తవానికి చేయాల్సిన పని. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక, జాగ్రత్తగా గమనించండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మనము 2-3 వచనాలు చదివితే, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము, అది మనుషుడికి కలగాలని 8 పాయింట్లు నేర్చుకోమని చెప్పాడు. విశ్వాసమునకు సద్గుణమును, సద్గుణమునకు జ్ఞానమును, జ్ఞానమునకు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునకు సహనమును, సహనమునకు భక్తిని, భక్తికి సహోదర ప్రేమను, సహోదర ప్రేమనకు దయను అమర్చుకునుడి అని చెప్పిన వర్తమానము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము నేను 3వ వచనం నుంచి దగ్గరగా 5వ వచనం వరకు నా సమాచారం మీకు తెలియజేశాను. జ్ఞానం కావాలి, అనుభవ జ్ఞానం కావాలి దేవుడి గురించి. అది లేదు, అందుకే దేవుడు వారి మీద నేరం మోపుతున్నాడట. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో. అబద్ధ సాక్ష్యం పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు, వాడుకాయలు. జాగ్రత్తగా అబద్ధ సాక్ష్యము
ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ కి యెజబెలు అబద్ధ సాక్ష్యం చేపించింది. హత్య యెరొబాము కాలంలో బయోషా ఏం చేశాడు? యెరొబాము యొక్క కుమారుని చంపాడు. యెరొబాము యొక్క కుమారుడి పేరు నాబోతు, నాదాబుని చంపాడు. బయోషా యొక్క కుమారుని జిమ్రీ చంపాడు. జిమ్రీ ఎవరు చంపారు? ఓమ్రీ చంపాడు. హత్య అనేది వారి యొక్క రాజ్యానికి మామూలు సంగతి. ఇట్స్ న్యాచురల్, సహజమైన సంగతి వాళ్ళకి. అబద్ధ సాక్ష్యం సహజమైన సంగతి, నరహత్య సహజమైన సంగతి. అసలు వారి జీన్స్ లోనే అది అలాగ ఆగిపోయినట్టుండే. అలాగనమాట. మంచితనము ఉండాల్సిన 3 లక్షణాలు లేవు, ఉండకున్న లక్షణాలు మాత్రము పరిపూర్ణంగా వారిలో కనపడుతుంది అనమాట. అబద్ధ సాక్ష్యమును ఏమేమి చెప్పాడు? ఒకటి కాదనమాట. అబద్ధ సాక్ష్యమును, నరహత్యయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు ఒకటి కాదనమాట. అలాంటి చెడుతనము వారి యొక్క జీవితంలో ఉందన్నమాట. భౌతిక సంబంధంగా ఆత్మ సంబంధం వ్యభిచారం అయితే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ప్రతి పచ్చని చెట్టును, ప్రతి ఏ తోటి పర్వతం మీదను వారు చేసిన సంగతి మనము చూస్తూనే ఉన్నాం. రైట్, చదువుదాం. కాబట్టి దేశం ప్రలాపించున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. దేని బట్టి వారు చేసిన తప్పిదమును బట్టే వారికి ఆ ప్రతిఫలం వచ్చుచున్నది. సముద్ర మత్స్యము కూడా గతించిపోవచ్చున్నది. ఒకడు ఒకరితో వాదించినను ప్రయోజనం లేదు. ఏమనమాట ప్రయోజనం? ఏదో నేర్పిద్దాం అనుకుంటే కనీసం నేర్చుకున్న వాళ్ళు కూడా లేరు. వాదించుతుంటావు అంటే నేర్పించడానికి ప్రయత్నం చేసి, నువ్వు చేసేది తప్పు నానా అని చెప్పిన ఆ తప్పును దిద్దుకునే వాళ్ళ మనసు లేదనమాట. వాదించినను, బాబు నువ్వు చేసే తప్పు అని వాదించినను ప్రయోజనం లేదంట. రైట్, ప్రయోజనం లేదు. గద్దించినను కార్యము కాకపోవును. ఎంత గద్దించినా ఏం మార్చుకునే ఆ లక్షణం మాత్రం కనపడలే. 7వ వచనానికి వచ్చేసి నాన్న, 7వ వచనానికి వచ్చేసి, తమ కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనులు పాపములను ఆహారంగా చేసుకుందరు గనుక జనులు మరి అధికంగా పాపం చేయవలనని వారు కోరుదురు. జనులకు ఎలాగో యాజకులకు అలాగే సంభవించును. కాబట్టి జనులు ఎలాగున్నారో యాజకులు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అందరికి ఒకేలాగా సంభవిస్తుంది అనమాట. 11వ వచ్చిందాక చదివేద్దాము, దాని తర్వాత మనం కిందకి వెళ్దాము. వారి ప్రవర్తన బట్టి నేను వారు శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేతును. అంతేగాని ఊరికనే నేనేం చేయబోట్ల, వారి ప్రవర్తన బట్టే వారికి శిక్ష కలుగ చేస్తాను అనమాట. రైట్, చదువుదాము. వారు యెహోవాను లక్ష్య పెట్టడం మానిరు గనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకయుందురు. వారు భోజనం అండర్లైన్ చేసుకోండి. యెహోవాను లక్ష్య పెట్టలేదు కనుక భోజనం చేసిన ఏం ప్రయోజనం ఉంటుంది అన్నమాట? తృప్తి పొందక ఉంటారు అని చెప్తున్నారు. తిండినా ఏం ప్రయోజనం? దేవుని లక్ష్య పెట్టకపోతే తిండి ఎక్కిందా ఏం ప్రయోజనం? అనేక సార్లు అలాగే ఉంటుంది మానవుని యొక్క జీవితం. రైట్, చూద్దాము. వ్యభిచారం చేసినాను అభివృద్ధి నందు. వ్యభిచారం చేసినాను అభివృద్ధి నందరు. డబ్బు మాత్రం వస్తుంది, ఉపయోగం ఏంటి? ఉపయోగం లేదు. అక్కడ వ్యభిచారం అనేది భౌతిక సంబంధమైన వ్యభిచారం కాదు, ఆత్మ సంబంధమైన వ్యభిచారం. ఆత్మ సంబంధమైన వ్యభిచారం చేసినాను వృద్ధి నొందుతారా? దేనికోసం చేస్తారు? అక్కడ ఏదో దొరుకుతుందని వెళ్తారు. ఎక్కడేం దొరుకుతుంది? దేవుని విడనాడి ఎవరినైతే వారు సేవించుచున్న వారి దగ్గర నుంచి ఏదో దొరికేస్తుంది, ఏదో లాభం కలుగుతుంది, ఏదో సంభవిస్తుంది అని వెలుగుతారు. ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఏమి ఉండదు అని చెప్పేసారు అనమాట. దాటేస్తాం మనం. 15వ వచనం దాకా వచ్చేసేద్దాము. ఇశ్రాయేలు, నీవు వేశ్యవైతివి, నువ్వు వేశ్యవైతివి, ఆ పాపంలో పాలు పొందకపోవును గాక. ఏమంటాడు? మనము ఇర్మియా గ్రంథం చదివాం కదా. ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు. ఫస్ట్ ఇశ్రాయేలే స్టార్ట్ చేసింది, నెక్స్ట్ యూదా వారు కూడా వచ్చేస్తారు. అది మనం చూస్తాం అన్నమాట.
ఇప్పుడు ప్రస్తుతానికి యూద ఆ స్థితికి ఇంకనూ రాలేదు. యూద వారు బాగున్నది ఇప్పటికంటే ఏంటి, ఈ గ్రంథం చదివే టైం జరిగే టైం కన్నమాట. ఇస్రాయల్ వారు బాగానే ఉన్నారు. యూదా వారే ఇంకనూ ఇస్రాయల్ యూద వారు బాగానే ఉన్నారు. ఇస్రాయల్ వారే తమ యొక్క మార్గములను చెరిపేసుకున్నారు. కాబట్టి వారు కూడా తర్వాత చేస్తారు. చదువుదాము, అది మనకు అవసరం లేదనమాట. రైట్, చదువుదాము. ఇంకా పోవద్దు, ఉమ్, వేత వేణకు పోవద్దు, యెహోవా జీవం తోడని ప్రమాణం చేయవద్దు. అండర్లైన్ చేసుకుని జీవం తోడని ప్రమాణం చేయవద్దు. మొండితనం చూపినట్టు ఇశ్రాయేలు వారు మొండితనం చూపి ఉన్నారు కనుక విశాల స్థలమందు మేము గొర్రెలకు పిల్లలకు సంబంధించిన దేవుడు వారికి సంబంధించేయండి. రైట్, కాబట్టి జీవితు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకన్నమాట, ఎందుకు యెహోవా తోడని ప్రమాణం చేయొద్దు అని చెప్తున్నారు? వారు యెహోవా తోడని ప్రమాణం చేస్తే ప్రమాణానికి నిలబడాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళు నిలబడే లక్షణం కలిగిన మనుషులు కాదు. ప్రమాణం అయితే చేస్తారు, ప్రమాణం చేసినంత మాత్రాన నిలబడతారా? ప్రమాణం చేసినంత మాత్రాన నిలబడరు. అలాంటి మనుషులు అన్నమాట. కాబట్టి యెహోవా తోడని ప్రమాణం చేయొద్దు అంటున్నాడు. నిలబడలేని వాళ్ళని ప్రమాణం చేయొద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు. ఎక్కడ? మత్తయి 5వ అధ్యాయంలో ఆకాశం తోడని ప్రమాణం చేయవద్దు, భూమి తోడని ప్రమాణం చేయవద్దని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పటకు గల కారణం అదనమాట. నిలబడలేరు. ప్రమాణం అయితే చేస్తారు కానీ ఆ ప్రమాణములకు తగినట్టు వారు నిలబడరు. నాలుగో వచ్చేలో మనం చెప్పిన సమాజం గుర్తుంది కదా. ఇశ్రాయేల్ ప్రజలు చెడుతనం మార్గం ఏర్పాటు చేసుకున్నాక యూదా వారు ఇంకను ఆ స్థాయికి రాలేదు, వస్తారు. అయితే ఏం జరుగుతుంది అన్నమాట, వారి చెడుతనం బట్టి వారికి కలుగుతుంది అనమాట. వారి మూర్ఖత్వము అది మానక ఉన్నారనమాట. వారు విగ్రహములను ఏర్పాటు చేసుకొని ఉన్నారు. మానక ఏం చేస్తున్నారు అన్నమాట, చెడుతనమును ప్రేమించిన వారు ప్రతి వాడు అనగా అధిపతులు సైతం అలాగే నచ్చుచున్నారు. ఇది మనం 4వ అధ్యాయంలో చూస్తాం. అందుకే దేవుడు 4వ అధ్యాయంలో చూస్తుంది ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ప్రతికూలముగా నడుచుచున్న సంగతిని మనము చూస్తాం. 5వ అధ్యాయం మనం వచ్చినప్పుడు ప్రజలంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క తప్పిదమ్మును దేవుడు హోషేయ ద్వారా ఖండించుచున్నాడు. ప్రజల యొక్క తప్పిదమును దేవుడు ప్రజల తప్పిదమును ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఖండించుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన కూడా మనం ఈ యొక్క సమాచారం చూస్తాం. అధిపతులు అలాంటి వారి, ప్రజలు అలాంటి వారి. కాబట్టి ఇద్దరికి ఒకలాంటి శిక్ష ఉండిద్ది, వేరుగా శిక్ష ఉండదు. శిక్ష దేన్ని బట్టి ఉండిద్ది అనమాట, వారు చేసిన దాన్ని బట్టి శిక్ష ఉండేది. చేసిన దాన్ని బట్టి శిక్ష ఉండేటప్పుడు ఒకటిగా ఉండేది, వేరుగా. ఎప్పుడు అందరు కలిసి ఒకేలాగా చేస్తే ఒకటిగా ఉండేది, వేరుగా తమ యొక్క జీవిత విధానాలను బట్టి చేసిన దాన్ని బట్టి వేరుగా ఉంటుంది. ఇక్కడ అందరూ ఒకే స్టైల్. పైన అధిపతుల కాడ నుంచి కింద ప్రజలు కూడా, కనీసం ప్రజలు ఏమైనా మార్చుకుంటారంటే మార్చుకోలే. అనగా ఏం జరిగింది మీకు చరిత్ర గుర్తుందా? యెరోబాము రాజ్యం విభజించబడినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఆసక్తి కలిగిన వారు యూదా దేశమును, మరి విశేషంగా యెరూషలేమునకు సంవత్సరానికి ముమ్మారు వెళ్ళే ఆ అలవాటును వారు
మానుకోలేని పరిస్థితిలోనే ఎరుపం 2 బయలుదేవతలను దూడలను ఏర్పాటు చేశాడు. ఒకటి బేతెలను, రెండోది దానులను. మరి విశేషంగా ఎవరైతే ఆ సమయంలో ఏం జరిగిందనమాట, ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగిన ప్రజలు ఉన్నారో వారందరూ యూదా దేశంకు షిఫ్ట్ అయిపోయారు. అంటే ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ప్రజలు అందరూ మారిపోయారు, ప్రాంతము మారిపోయారు. యెరొబెయాము కాలంలోనే నేను మాట్లాడుతాను. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారంటే ప్రజలు ఉన్నారంటేనే ఉన్నారు, శేషించిన వారు ఉన్నారు. శేషించిన వారు ఉన్నారు? ఎవరైతే దేవుని యందు ఆసక్తి కలిగిన వారు కారో, దేవునిని సేవించాలని ఆలోచన లేదో, సంవత్సరానికి 3 కనీసం అనమాట. సంవత్సరానికి 3 దేవుని యొక్క సముఖముకి వెళ్ళాలని, దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలనే మనస్సు లేని దుష్టతరము అప్పటికి అలాగే ఆగిపోయింది. కాబట్టి ఇశ్రాయేల్ దేశంలో ఉండిన వారు ఎవరు అనమాట, దేవుణ్ణి సేవించాలనే ఆలోచన లేని దుష్ట హృదయం కలిగిన జనం. దానిని దేవుడు ఆ ప్రక్రియ అనే దానికంటేను ఏమని చెప్పాలన్నమాట, ఆ పద్ధతి తరతరాలకు అలాగే కొనసాగింది. ఆ పద్ధతి తరతరాలకు కొనసాగింది. ఆ చెడుతనమును దేవుడు ఇప్పుడు ఖండించబోతున్నాడు. మీకు అర్థమైంది కదా? చదువుదాం 5వ అధ్యాయం. యాజకులారా నా మాట ఆలకించుడి, నా మాట ఆలకించుడి. ఇశ్రాయేలు వారులారా చెవిని పెట్టి ఆలోచించుడి, రాజ సంతతి వారులారా చెవికి ఆలకించుడి. అందరూ కాబట్టి అందరూ అదే విధానంలో వెళ్తున్నారు అండి. యాజకులు అదే విధానం, ప్రజలు అదే విధానం, రాజులు అదే విధానం, అందరూ అదే విధానంలో వెళ్తున్నారు. ఎవ్వరూ దానికి అతీతులు కాదనమాట. రైట్ చదువుతాము. మీరు మిస్పా మీద ఉరిగాను, తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మల్ని బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిన కనుక నేను వారిని అందరినీ శిక్షించును. ఎఫ్రాయిమును నేను ఎరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కాదు. కాబట్టి ఇశ్రాయేల్ దేశమును ఎఫ్రాయిం అని పిలుస్తున్నాడు. అది గుర్తు పెట్టుకోండి. ఇశ్రాయేల్ దేశం అంతటను యూదా దేశము, యూదాని పిలవటానికి విభజన అయిన తర్వాత యూదా దేశము గాను, ఇశ్రాయేల్ దేశమేమో ఎఫ్రాయిం గాను గుర్తించబడింది అనమాట. కాబట్టి ఎఫ్రాయిము అన్న వెంటనే ఇశ్రాయేల్ దేశము అని గుర్తుకు రావాలి. రైట్ చదువుతాం. ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరిస్తున్నావు, ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారే, వారు తమ దేవుని యొక్క తిరిగి రాలేకపోదురు. వారిలో వ్యభిచార మనసు ఉండటం వల్ల వారు యెహోవాను ఎరగకపోయిందరు. తప్పు చేసే వాళ్ళు ఎవరు దేవుని దగ్గరికి వస్తారు? ఇప్పుడు ఉదాహరణకి అదామే ఉన్నాడు, తప్పు చేసాడు, దానుకుంటాడే కానీ దేవుని ఎదుకు వచ్చే మనసు వస్తుందా? దేవుని యొక్క వచ్చే మనసు రాదు. ఇది నేను చెప్పిన మీకు జ్ఞాపకం ఉంటే ఏంటి, పాపం యొక్క పర్యవసానంలో పాపం చేసిన నరుని యొక్క స్వభావం ఎలాగో పరిణితి చెందుతుందో ఆటోమేటిక్ ఏమవుతుంది అన్నమాట, నీతికి సంబంధించిన దేవుణ్ణైనను ఎదుర్కొనుటకైనను సమాసం చేయటకైనను ఇష్టత ఉండదు. ఏ కాడికి దూరం వెళ్ళాడనే ఆలోచన, ఏ కాడికి దూరం ఉండి దాంకొని లేకపోతే తప్పించుకోవాలనే ఆలోచన వచ్చిందే కానీ వాస్తవానికి తప్పిదమును దిద్దుకొని దేవునితో పాటు మరలా సత్సంబంధము కలుపుకోవాలనే ఆలోచన పుట్టదు. సహజమైన సంగతి అది. అటు పుడితే అతను మారు మనసు కలిగిందన్నమాట. అది గుర్తుంచుకోండి. దేవునితో పాటు సవాసం చేయాలనే ఆలోచన పుట్టిందంటే అట్లా మారు మనసు వచ్చిందనమాట. రైట్ చదువుదాం. మనము 8వ వచనానికి వెళ్ళిపోదాము. గిబియాలో బాకానాదం చేయుడి,
గిబియాలో బాకా నాటముషేది. నామాలో బోరబోదుడి. ఉమ్, బెన్యామీనులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని వేతవేణులో బొబ్బ పెట్టుడి. ఉమ్. శిక్షాదిన ఎఫ్రాయిం పాడైపోవును. చదువు. నిశ్చయంగా జరగబోదని ఇశ్రాయేల్ గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. ఉమ్, వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు వారి వలె ఉన్నారు. రైట్. సరిహద్దు రాళ్ళు వారి మీద తీసివేయవారు వాళ్ళే ఉన్నారంటే అర్థం ఏంటి? సరిహద్దులు తీసివేయకూడదు. ధర్మశాస్త్ర ప్రకారము ఒకసారి సరిహద్దులు వేసిన తర్వాత దాన్ని తీసివేయకూడదు అన్నమాట. అది గుర్తుంచుకోండి. ఏది చట్టం, అది దేవుని యొక్క చట్టం, ధర్మశాస్త్రం ఒక భాగం అది. దాన్ని ఎవరు ఉల్లంఘించున్నారు? యోధావారు కూడా ఉల్లంఘించున్నారు. యోధావారు వాస్తవానికి చేయకూడని పని అది. ఇప్పుడు ఏం చేస్తారు అనమాట, ఆ చెడుతనము ఇశ్రాయేలు వారితో ఉండక బెన్యామీలకును ఇశ్రాయేలు యోధా వారికి అందరికి పాగుతుంది. అంతే కదా, సహజమే కదా. ఒక తప్పిదము ఒక మనుషుడితో ఉండిపోదు. ఫాస్ట్ సి అనేది తప్పిదము అనేది ఒక్కరితో ఉండిపోదు. అది గుర్తు పెట్టుకోండి. తప్పిదం అనేది ప్రారంభమైతే అది అంటు వ్యాధి లాంటిది. అది గుర్తు పెట్టుకోండి. తప్పిదం అనేది అంటు వ్యాధి లాంటిది. ఒక్కడితో మొదలైతే అక్కడతో ఆగిపోదు. మొదలైన తప్పిదము అందరికి అంటుతుంది. అది పాకుతుంది. కరెక్ట్ అయిన పదం ఏంటంటే అందరికి పాకం మొదలు పెట్టి ఎక్కడికి పోయి ఇశ్రాయేలు వార్త కదండి. గిబియాలోను, నెక్స్ట్ రామాలోను, నెక్స్ట్ బెన్యామీలోను ఇశ్రాయేలు వార్త, యూదా వార్త అలా పాకుతుంది. అది దాని యొక్క లక్షణమే. అది తప్పిదం యొక్క లక్షణం. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కరినితో ఆగిపోదు. ఏ తప్పిదము పాకుతుంది. అవి చూద్దాం. అయిపోలా నీళ్లు ప్రవహించడం నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపకోరు వారు కాదు. కోరువారు వారి అధిక శ్రమ కలుగును. 15 చివరి వచనానికి వెళ్ళిపోతాం. వారు మనస్సు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. కాబట్టి అదే కదా కావాల్సింది. మార్పు వచ్చేంత వరకు, మరి మార్పు రాదు. వచ్చేంత వరకు నేను ఆ స్థానానికి వెళ్ళిపోతానంటే నేను వాళ్ళు ఎప్పుడు వస్తారో చూస్తాను, అప్పుడే చూసుకుందాం అంట. మార్పు ఎప్పుడు వస్తుందో అప్పుడే చూసుకుందాం అంటే అర్థం ఏందనమాట, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ అని అర్థం. అంటే అర్థం ఏంటి, వెంటనే కలగబోయే సంగతి కాదు. మార్పు అనేది వెంటనే కలగబోయే సంగతి కాదు. మార్పు ఉంటది, అయితే వెంటనే కలగదు. అలాంటి పరిస్థితి అనమాట. దుర్మార్గత్యు వారు ఆశ్రయం చేసుకుంటే అలాగే ఉండిపోతుంది. రైట్, మనము 6వ అధ్యాయానికి వెళ్ళిపోతాం. 6వ అధ్యాయం. 6వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు 5వ అధ్యాయంలో ఏం చేశాడు? మీ దుర్మార్గులు, మీ దుష్టత్వము పాగుతున్నది, ప్రతి వాడును అలాగే ఉన్నాడు. అది యాజకుడైనను, ప్రజలైనను, రాజులైనను ఏమీ మార్పు లేకుండా ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ప్రతి వాడును మార్పు లేకుండా ఉండగా నేను వారి మీద నా ఉగ్రతను కురిపించాలనుకుంటున్నాను. కాబట్టి మీరు మారాలని కోరుచున్నానని లాస్ట్ వచనంలో మనకి చెప్తాడు అనమాట. మారాలి, మార్పు చెందాలి అని కోరుతున్నాడు. 6వ అధ్యాయంలో దేవుడు వారిని హెచ్చరించగా, మార్పు నొందమని హెచ్చరించగా, దేవుడు వారిని మార్పు నొందమని హెచ్చరించగా, హెచ్చరించబడిన దేవుని హెచ్చరికకు వారి యొక్క ప్రతిస్పందన.
హెచ్చరింపబడిన దేవుని యొక్క హెచ్చరికకు వారి యొక్క ప్రతిస్పందన. అర్థమైంది నేను చెప్పిన సంగతి? నేనేమనలేదు, దేవుడు హెచ్చిన హెచ్చరికకు వారి యొక్క మార్పు అనలేదు. మార్పు పొందమని దేవుడు వారిని హెచ్చరించాడు, ఖండించాడు, వారికి నేర్పించాడు, బుద్ధి నేర్పించాడు. వారు మార్పు నొందేరు అని ఉండితే బాగానే ఉండదు. అర్థం ఏంటన్నమాట? మార్పు నొందేరు అంటేను వర్తమానం విన్నారు, వర్తమానమునకు సక్రియ ప్రతిఫలము వచ్చింది అని అర్థం. సక్రియ ప్రతిఫలం వచ్చింది, మంచి ప్రతిఫలం వచ్చింది అని అర్థం. అనగా హెచ్చరికకు వారు అనుకూలమైన ప్రతిస్పందన జరిగింది అని అర్థం. మార్పు వచ్చుంటే, అర్థమైంది నేను చెప్పే సంగతి? మార్పు వచ్చుంటే సక్రియమైన ప్రతిస్పందన అని అర్థం. మార్పు రాకపోతే ప్రతిస్పందన అయితే ఉంటుంది, మాట గుర్తుపెట్టుకోండి. మార్పు రాకపోతే ప్రతిస్పందన అయితే ఉంటుంది, అయితే అది సక్రియమైన ప్రతిస్పందన కాదు. అర్థమైనా నేను చెప్పిన మాట? పదము వాడుక అదన్నమాట. మానవులు ప్రతి హెచ్చరికకు ప్రతిస్పందిస్తాడు. ఏది? సక్రియంగా కానీ లేకపోతే ప్రతికూలంగా. నువ్వు తప్పు చేసావని మేము చెప్పాను అనుకుందాం. చెప్పినప్పుడు తప్పును దిద్దుకోవాలని ఆలోచన కలిగిన వాడు దాన్ని తగినట్టు ప్రతిస్పందిస్తాడు. లేదు, నేను తప్పు చేశానని చెప్పాడని నా తప్పుని ఎత్తి చూపిస్తావని ఆలోచించేసేవాడు దానికి వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తాడు. ప్రతిస్పందన సహజమే, అనుకూలమా ప్రతికూలమా అనే దాన్ని బట్టి తేడా. నేను చెప్పే సంగతి మీకు అర్థమైంది కదా? రైట్, ఇప్పుడు చదవబోతాం అన్నమాట. ప్రతిస్పందన అయితే రెడీ, కరెక్ట్ ఉంది. అది అనుకూలమా ప్రతికూలమా అనే సంగతి ఇప్పుడు మనం చూద్దాం. 6వ అధ్యాయం. దేవుని హెచ్చరికకు ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రతిస్పందన. మరియు మనము యెహోవా యొద్దకు మరలదుము రండి. ఆయన మనల్ని చీల్చివేశాను, ఆయనే మనల్ని స్వస్థపరచును. అండర్లైన్ చేసుకోండి. సహజంగా ఇవన్నీ వాడతారన్నమాట. దేనికి? ప్రసంగాలకి వాడే పదాలు అన్నమాట. ఇవన్నీ యెహోవా మనల్ని ప్రసంగాలే కాదు, ప్రార్థనలో కూడా వాడే పదాలు అన్నమాట. యెహోవా మమ్మల్ని చీల్చివేశానంటే గాయపరిచాను, శిక్షించాను, ఆయనే మమ్మల్ని స్వస్థపరచును, బాగుపరచును. చదువు. ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినముల తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. ఏమంటున్నాడు? ఇప్పుడు కొట్టాడు కానీ 2 రోజులు అయిన తర్వాత ఆయనే మళ్ళీ తిరిగి వస్తాడు. భార్య భర్తల సంబంధంలో ఇవన్నీ విధానం ఉంటది కదా. ఇద్దరు గొడవాడుకుంటారు, 2 రోజులు మొహం ఎత్తుకుని మొహం పెట్టుకుంటారు. అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మలే ఉంటదా? ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఏం చేస్తుంది అనమాట? ఉండక ఏం చేస్తారు అనమాట? మొహం ఎత్తి పెట్టుకునేది 2 రోజులు 3 రోజులు, దాని తర్వాత సహజమే అన్నమాట. మళ్ళీ పోతాం. అలాగనే ఇప్పుడు ఏంటంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్న విధానం అనమాట. ఆయన మనల్ని చీల్చెను, ఆయన స్వస్థపరచును. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వ్యతిరేకంగా ఉంటాడు. ఆయన వస్తాడులే. ఏం ఆలోచన చూడండి. చదువుదాం. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. 2 దినం అయిన తర్వాత ఆయన మనం ఆయన సముఖమందు బ్రతికినట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గురించి జ్ఞానం సంపాదించుకుందాం. యెహోవాను గురించి
జ్ఞానం సంపాదించుకుంటూ ఆయనను అనుసరించదు రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం ఉమ్, వలె ఆయన ఉదయిస్తుంది. మన ఎద్దకు వచ్చును. భూమిని ఉమ్, తడుపునట్టు తొలకరి వర్షం కడవరి వర్షం వల్ల ఆయన మన ఎద్దకు వచ్చును. ఆయన మన ఎదుకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? ఉమ్, యోధా, నిన్ను నేనేమి చేతును? రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు దాకా ఎవరి మీద వాదన? దీంట్లో ఇప్పుడు రెండో వాదన కనపడుతుంది. ఫస్ట్ ఇశ్రాయేల్ ప్రజలను మాట్లాడిన మాట, వారి తరపు నుంచి మాట్లాడిన మాట. ఇప్పుడు దేవుని తరపు నుంచి ఇశ్రాయేల్ గురించి మాట్లాడాం. జాగ్రత్తగా గమనించండి. దేవుని గురించి ఇశ్రాయేల్ మాట్లాడేది మాట్లాడి ఇప్పుడు దాకా మనం చూసింది ఎన్నో వచ్చినాం. అది ఇంతకుముందు వచ్చినాం. చదువున్నాను. ఇంతకుముందు వచ్చినంటే యెహోవా గురించి జ్ఞానం సంపాదించుకుందుకు రండి. అనమాట. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించు. మరొక కూల్ మెల్లగెళ్దాం. మరొకసారి దేవుడు మాట్లాడిన మాటలు మెల్లగా చూద్దాం. తెల్లవారుగానే కనపడదు మేఘం ఎగిరిపోనట్లును, ప్రాతకాలంలో పడు మంచు ఆరిపోనట్లు మీ భక్తిని మీ భక్తి మీరు ఇప్పుడు దాకా పలుకుతున్నారే, ఘాటుగా మీరు ఏదో పలుకుతున్నారే, పత్తి ఒలగబోస్తున్నారే. పత్తి ఒలగబోస్తున్న ఈ యొక్క భక్తి తాత్కాలికమైన భక్తి. చూపిస్తున్నాడు షో, అలా కనపడి అలా అయిపోయింది. ఆయనే కొట్టాడు, ఆయనే కట్టును, ఇవన్నీ మీ దగ్గర నుంచి మాట్లాడేది బాగానే ఉంది. నిజమేంటి? కొరకుండా ఉండదు. మంచి ఎంత 8 నిమిషాలు స్పీడ్ గుర్తుందో అంత తొందరగా ఆరిపోతుంది. ఇశ్రాయేల్ ప్రజల యొక్క భక్తి కూడా అంతే క్షణభంగూరము, అశాశ్వతము. అది చెప్తున్నారు. రైట్, చదువుదాము. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. ఎలాగ వధించాడు? వధించడం అంటే కత్తి తీసుకొని వధించట్లే, ఏందన్నమాట, మాటల చేత అన్నాడు. మాటల చేతనే ఆయన వారిని శిక్షించటమో, వారిని గద్దించటమో, చంపటం, ఏదైనా కానీ. నేను చంపుతానంటే ఏదో నిజంగా చంపడం కాదన్నమాట, మాటల చేత వారిని వారిని శిక్షించటం అన్నమాట. రైట్, చూద్దాము. నేను శిక్షించుతున్నాను. నేను బలిని కోరను కానీ కనికరంనే కోరుచున్నాను. అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు బలి తీసుకొస్తున్నారా? చదువు జ్ఞాపకం ఉంటే 4వ అధ్యాయం చివరిలో వాళ్ళు ఏం చేస్తామన్నారు? బలి అర్పణలో తీసుకొస్తున్నమాట వాస్తవమే. బలి అర్పణలో దేనమాట, బయలుదేవతకు అర్పించేవారు, దేవునికి అర్పించేవారు, అందరికీ చేస్తారు. వాళ్ళకి ఇది అది అనేది లేదనమాట. సిగ్గు శరం అనేది ఏమి లేదని చెప్పాడు కదా అక్కడ ఆ అధ్యాయంలోని. కాబట్టి వారు చేస్తారు, అందరికి అర్పించేస్తారు, యెహోవాకు అర్పిస్తారు. అలాగనే అన్ని దేవతలు కూడా అర్పిస్తారు. వాళ్ళ లక్షణమే అది. అంటున్నాడు. అయితే నాకేం కావాలన్నమాట, బలిని నేను కోరట్లేదు. మీరు బలి తీసుకొచ్చి అర్పిస్తున్నారు, కానీ నాకు అది కాదు అవసరం. వాట్ గాడ్ రియల్లీ నీడ్స్, అండర్లైన్ చేసుకోండి అది అనమాట. గాడ్ రియల్లీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ మెన్. మానవుల దగ్గర నుంచి దేవుడు నిజంగా ఎదురు చూసేది ఏంటి?
బలిని కోరను. ఏమి ఎదురు చూడట్లేదు అనమాట, బలిని ఎదురు చూడట్లేదు. నేను ఎదురు చూస్తానంట, కనికరమును కోరుచున్నాను. వన్ కాదు, రెండోది అవును అని అన్నమాట. వన్ కాదు, రెండోది అవును అన్నమాట. రైట్, చదువుదాం. నేను బలిని కోరను కానీ కనికరంని కోరుచున్నాను. దహన బలుల కంటే Hmm. దేవుని కూర్చున్న జ్ఞానం నాకు ఇష్టమైనది. కాబట్టి అదే కదా లేకుండా పోయింది. దహన బలు అర్పిస్తున్నారు కానీ దేవుని కూర్చున్న జ్ఞానమునే నేను కోరుచున్నా. హృదయపూర్వకమైన అర్థం కోరుచున్నాం. చేయడం వచ్చేది వెళ్ళిపోతున్నాం. ఈ యొక్క అధ్యాయంలో అనేకమైన వచనాలు మనము వాడుకునే వచనాలుగా ఉంటాయి. అయితే జాగ్రత్త వాడండి. ఎప్పుడైనా సరే వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలి. వాడదగిన వచనాలు ఉన్నమాట వాస్తవమే. ఇది మనకి పరిస్థితికు సమయమునకు తగినట్టు వాడదగిన వచనాలనా లేదా అనేది చూసుకొని అన్నాను కదా. వారు మాట్లాడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని గురించి మాట్లాడుకుంటున్న సంగతి రివర్స్. మరియు దేవుడు తన ప్రజల కొరకు, అనగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు తన మాటగా ఆయన సెలవిచ్చిన తెలియచేసిన హెచ్చరిక. 7వ అధ్యాయం. జాగ్రత్త గమనించండి. 7వ అధ్యాయం. ఎఫ్రాయిముల యొక్క ఇశ్రాయేలు మరియు ఎఫ్రాయిము దేశం యొక్క తప్పిదం. ఎఫ్రాయిము మరియు ఇశ్రాయేల్ దేశం యొక్క తప్పిదం. వెళ్తాను ఈరోజు క్యాంప్ వెళ్తే మళ్ళా తిరిగి శుక్రవారం సాయంకాలం వచ్చేది. సంఘంలో అవసరతలు చేయలేని పరిస్థితి. ఓకే, 7వ అధ్యాయం. 7వ అధ్యాయం ఎఫ్రాయిం యొక్క తప్పిదం, లేకపోతే ఇశ్రాయేలు దేశం యొక్క తప్పిదం. సింపుల్ గా ఒక మాటలో చెప్పచ్చు. చెప్పాలనుకుంటే ఏమంటాము? ఇశ్రాయేలు దేశం యొక్క తప్పిదము దేవునిని బిడ్డనాడటము, అన్య దేవతల వైపు చూడటం. ఇది సహజంగా మనము ఈ యొక్క పుస్తకంలో చూసే సంగతి. అది నార్మల్ గా ఈ యొక్క పుస్తకంలో మనం చూసే సంగతి. దీంతో పాటు మనం ఏమేమి చూసాము? నరహత్య చూసాం, అబద్ధ సాక్ష్యాలు చూసాం, లేకపోతే మోసం చూసాం, అపహరణ చూసాము, వగర సంగతులు తప్పిదముగా చెప్పబడిన సంగతులు మనం చూసాం ఈ యొక్క పుస్తకంలో. రైట్, ఇప్పుడు మనం ఏం చేయబోతామంటే ఊరిక జాగ్రత్త యొక్క కోణం మాత్రమే కాదు, అది ఒక కోణం ఉంది, అది మర్చిపోకండి. వ్యభిచారం, జాగ్రత్త అనే దానికంటే వ్యభిచారం యొక్క కోణం ఉంది, అది సాధ్యం. అది
అంటే ఏంటి? దేవుణ్ణి విడనాడి వేరే వాళ్ళని, వేరే దేవతలను వారు ఆశ్రయించినప్పుడు వారు వ్యభిచరించి ఉన్నారు అనేది సహజమైన వాడుక ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఇది కాకుండా అదనమాట, ఇది కాకుండా దేవుడు వారి మీద మోపే సంగతులు ఇప్పుడు మనం చూడబోం. అది ఇప్పుడు మనం చూడబోం. అది సహజమైన సంగతి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ గురించి మనం ఆలోచించబోతాం. 7వ అధ్యాయానికి వెళ్ళబోతాం అనమాట. 7వ అధ్యాయం మొదటి నుంచి చదివితే దీంట్లో మనం 2 సంగతులు చూడొచ్చు అనమాట. 1 నుంచి 7వ వచనం వరకు ఒకటి, 8 నుంచి 16వ వచనం వరకు ఒకటి చూసేద్దాం. అలాగే మనం చూసేస్తాం అనమాట. 2 సంగతులు చర్చిస్తున్నాడు. ఆ 2 సంగతులు ఏంటో మనం చూడబోతున్నాం. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగుజే దలంచగా ఎఫ్రాయిం దోషము షోమ్రోను చెడుతనము బయలుపడుచున్నది. జాగ్రత్తగా చూడండి. 6వ అధ్యాయంలో ఉన్నాడు, మనం దోషం చేసాము ఆయన బాగు చేయించున్నాడు అన్నాడు కదా. వాళ్ళు చెప్పుకున్న మాట ఇది. ఇశ్రాయేల్ ప్రజలు వారి స్థితి ఏంటో, దేవుని యొక్క స్థితి ఏంటో చెప్పుకున్న సంగతి. ఆయన బాగు చేయించున్నాడు, గాయపరుచున్నాడు, కట్టుచున్నాడు అనే మాట చెప్పాడు. ఇప్పుడు దానికి కౌంటర్ వస్తుంది అన్నమాట. నేను బాగు చేయాలనుకున్నా, బాగు చేయగలిగిన పరిస్థితిలో ఉండాలి కదా. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, బాగు చేయాలనుకున్నప్పుడు బాగు చేయగలిగిన పరిస్థితిలో ఉండాలి కదా. శాంతం చెడిపోయిన తర్వాత ఇంకేం బాగు చేస్తాం? శాంతం చెడిపోయిన తర్వాత ఇంకేం బాగు చేస్తాం? ఉదాహరణకి ఇది జస్ట్ ఉదాహరణ మాత్రమే. కాళ్ళకి షుగర్ ఉందనుకున్నాం. షుగర్ కొన్న తర్వాత చిన్న పుండు ఏర్పడి తొలిలో ఉన్నప్పుడు బాగు చేయగలిగిన స్థాయిలో ఉండేటప్పుడు దానిని బాగు చేయొచ్చు. అదంతటి నువ్వు వదిలిపెట్టేసి ఇంతటితో మొదలైనది గాయం ఎంతవరకు లోపలికి వెళ్ళిపోయేంత వరకు ఉన్నాం అనుకో, నీకేమంటాడంటేనో దీన్ని బాగు చేసేదానికి బదులు బెస్ట్ ఏంటంటేనమాట తీసేయటం ఉత్తమం కదా అంటాడు. సాధ్యమే కదా. బాగు చేయగలిగిన టైం ఉంటుంది, బాగు చేయగలిగిన పరిస్థితులు ఉంటాయి. టైము పరిస్థితులు ఉండగా ఎలాగా దానికి అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంది. పై చదువుదాము ఏమంటున్నాడు. చదువున్నాను. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయదలంచగా ఎఫ్రాయిం దోషము షోమ్రోను చెడుతనము బయలుపడుచున్నది. బయటకు వస్తే చెడుతనం బయటకు వస్తుంది. జనులు మోసము అభ్యాసం చేసేదరు. భక్తి అభ్యాసం కాదు, అండర్లైన్ చేసుకోండి. భక్తి అభ్యాసం కాదు, మోసాన్ని అభ్యాసం చేస్తారట. తిమోతి రాసిన 1 అధ్యాయంలో ఏం చేయాలి? భక్తిని సాధకం చేయాలి, అభ్యాసం చేయాలి. వీళ్ళు ఇక్కడ ఏం అభ్యాసం చేస్తున్నారు? భక్తిని కాదు, మోసాన్ని సాధకం చేస్తున్నారంట. సాధకం చేసేవి ఉన్నాయా? జ్ఞానేంద్రాలు సాధకం చేయాలి, భక్తిని సాధకం చేయాలి. అలాంటి సాధకం చేయాల్సినవి ఉన్నాయి మానవ జీవితంలో. సాధకం చేయాల్సిన వాటిని సాధకం చేయక చెడుతనమును సాధకం చేసే మనుషులు లేకుండా పోలా. ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కళ్ళు కాదు, నేను మాట్లాడు రైట్ అయిపోలా. వాళ్ళు దాన్ని సాధకం చేస్తున్నారంట, ప్రాక్టీస్ చేస్తున్నారంట. దాంట్లో నైపుణ్యతను సంపాదించాలనుకుంటున్నారు. సాధకం అంటే అర్థం ఏంటి? దాంట్లో నైపుణ్యతను సంపాదించాలి అనుకునేవారు సాధకం. రైట్ చూద్దాం. కొల్లగాండ్రి లోపలికి సొరబడుదురు, బందిపోటు దొంగలే బయట దోచుకుందురు. తమ క్రియల చేత చిక్కుబడినను అవి నా సొంతంగానే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకం చేసుకుని తమలో తాము అనుకుందరు. వాళ్ళు ఆలోచించేసే విధానం అనమాట. దాటేస్తాం. ఎందో వచ్చి వచ్చేసాము. ఎఫ్రాయిం అన్ని జనులతో కలిసిపోయాను. ఏం చేసింది అనమాట? అన్ని జనులతో పాటు కలిసిపోయాను. ఎఫ్రాయిము
ఎవరినూ త్రిప్పివేయని అప్పం వంటి వాడాయన. ఎవరినో తిప్పుకుని అప్పం వంటి వాడా అంటే అర్థం ఏంది అనమాట? అప్పము పలసగా ఉండిద్ది, తిప్పకుండా అలాగే ఉండిపోతే ఏమైంది అనమాట? మాడిపోయింది అనమాట, అడుగంటిపోయింది. ఏదైనా దీంట్లో జాగ్రత్త గమనించండి, వర్ణాన్ని ఎలా ఉందో జాగ్రత్త గమనించండి. రొట్టె ఉంది అనుకుందాం, జాగ్రత్తగా మన రొట్లు కాదు, పన్ను లాంటి రొట్టె ఉంది అనుకుందాం. కాలిపోతే కిందది కోసేసుకొని పైకి వాడుకోవచ్చు. అదే అప్పమ్మలాగా పలసదైతే ఇంకా దాన్ని కోసేదేముంది? కోయటానికి ఏం లేదు అక్కడ, మొత్తం పనికి రాకుండా పోయిందని అర్థం. ఎఫ్ఐము అప్పము వలె అడుగంటిపోయి ఉండేది, ఎవరినో తిప్పబడకుండా అడుగంటిపోయింది, మాడిపోయింది, పనికి రాకుండా పోయింది అన్నాడు. రైట్ చదువుదాం. నీళ్ళు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను. తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నాను, అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అత్యాస్పదము అతని మీద సాక్ష్యం పలుకు. అత్యాస్పదము అతని మీద సాక్ష్యం పలుకుతున్నది. ఎంత జరిగినానో వారు తమ దేవుడైన యెహోవా యందు తిరగక ఉన్నారు, ఆయనను వెదకక ఉన్నారు. తిరగక ఉన్నారు, ఆయన ఎరగక ఉన్నారు. ప్రతి అధ్యాయంలోనూ మనకు కనపడుతున్న పదం జ్ఞాపకం చేసుకుంటున్నారా? ఎరగక, ఏరుగుట అనే పదమే మనకి కనపడుతుంది. ప్రతి అధ్యాయంలోనే ఆ పదం వస్తుంది. 6వ అధ్యాయంలో చూసాం, 5వ అధ్యాయంలోనూ చూసాం, 4వ అధ్యాయం కాడ నుంచి మనము ఆ అధ్యాయానికి ప్రతి అధ్యాయంలోనూ ఆ పదమును మనం చూస్తాం. ఎరుగుట కూర్చిన జ్ఞానము, లేకపోతే ఇంకో పదం ఏం వాడాడు అనమాట? జ్ఞానము అని వాడాడు. ఎరుగుట లేకపోతే దేవుని కూర్చిన జ్ఞానము, ఈ పదం కూడా వాడాడు. ఇది కాకపోతే అది వాడాడు. అవసరమా దేవుని ఎరుగుటం? అవసరమా దేవుని ఎరగటం? అవసరం. అది చాలా ఇంపార్టెంట్. 4వ అధ్యాయం కాడ నుంచి 10వ అధ్యాయం వరకు మనం ఏం నేర్చుకుంటామంటే, ఇశ్రాయేలు దేవునిని ఎరగలేదు అని నేర్చుకుంటాం. ఇశ్రాయేలు దేవునిని ఎరగలేదు, దేవుని ఎరగాల్సిన అవసరం ఉంది అనేది నేర్చుకుంటాం. ఈ యొక్క భాగంలో మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటేను, నో యువర్ గాడ్, దేవునిని ఎరుగుము. దేవుని కూర్చిన అనుభవ జ్ఞానం అవసరం. ఇది మనం నేర్చుకున్న పాఠం. ఏదన్నా కొత్త నిబంధనలకు ఇదే పాఠం అవసరమా? కొత్త నిబంధనలకు ఇదే పాఠం అవసరం. మన పాత నిబంధన హోషే గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజల యొక్క దుస్థితిని బట్టి ఈ సంగతి మనము వారికి హెచ్చరికగా చదువుతున్నామే గాని వాస్తవానికి ఇది మనకి పాఠం. అది మనకన్నా వెంటనే గుర్తుకు రావాలన్నాడు. కొత్త నిబంధనలకు సంబంధించిన ప్రజలకు అది పాఠం. నీ దేవుడైన యెహోవాను ఎరుగుము. ఆయన కూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఎరగటం అవసరమో, అనుభవ జ్ఞానం కావాల్సిన అవసరం. అనేక సార్లు బలియు అర్పణలు అర్పించడము ఒక సందర్భం. 6వ అధ్యాయంలో అమితమైన మాటలు, జ్ఞానం కూడిన మాటలు నోటిలో నుంచి వలగబోసిన సందర్భాలు. ఈ రోజుకున మనం చేసే పనులు అయ్యే అనమాట. అనేక సార్లు మనం ఏం చేస్తామంటేనో జ్ఞాన ప్రదర్శన, మన ప్రార్థనలో జ్ఞాన ప్రదర్శన కనపడుతుంది అనేక సార్లు. అనుభవ ప్రదర్శన కాదనమాట, జ్ఞాన ప్రదర్శన. రెండింటికి తేడా ఉంది. అది ప్రార్థనలోనే గడపడిపోతుంది. నీ జ్ఞాన ప్రదర్శన, అనుభవ ప్రదర్శన. నువ్వు ఎరిగి మాట్లాడుతున్నావా, ఎరగక మాట్లాడుతున్నావా అనే సంగతి దాంట్లోనే తెలిసిపోతుంది. నేటికి నీ ప్రజలు అలాగే ఉన్నారు.
బాధాకరమైన సంగతి ఏంటంటే అక్కడికి ఉన్న తేడా ఏంటంటేను వారి విగ్రహారాధన వైపు వారి యొక్క అలవాటును పూర్వం నుంచి ఏర్పాటు చేసుకున్నారు. మనం ఒకటి విగ్రహారాధన వైపు అట్లా అంతే తేడా. విగ్రహాల వెనకాల పరిగెత్తట్లా, విగ్రహాలను ఆశ్రయించట్లా, ఎరగట్టడం ఆయన ఖండిస్తున్న సందర్భం మనం చదవబోతున్నాము. 13వ వచనానికి మనం వచ్చేద్దాము. 13వ వచనానికి మనం వచ్చేద్దాము. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనం కలుగును, వారు నా మీద ఏర్పాటు చేసి ఉన్నారు. వారి క్షయము సంభవించును, వారిని విమోచింపబోయి ఉన్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. నేను విమోచింపబోయినను వారు నా మీద అబద్ధము చెప్పుదురు. హృదయపూర్వకంగా నన్ను బతిమాలుకొన మద్యము కావాలని వారు గుంపులు కూడదు. ఐగుప్తు దేశం వైపు కూడా వారి యొక్క దృష్టి మలుస్తారనే సమాచారంతో ఆ అధ్యాయాన్ని మనకి ముగిస్తున్నారు. 8వ అధ్యాయానికి మనం వెళ్ళబోతున్నాం. ఎనిమిదవ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క వాడుకైన నోరు, ఇశ్రాయేలు ప్రజల యొక్క వాడుకైన నోరు సుడిగుండం వలె ఉన్నట్టు. సుడిగుండం యొక్క లక్షణం ఏంటి? సుడిగుండానికి ఒక లక్షణం ఉంటుంది. అది చెప్తానికి ప్రయత్నం చేస్తాను అక్కడ. అది మనం అది కొట్టుకోవాలి. మనం సుడిగుండానికి ఒక లక్షణం ఉంటుంది. సుడిగుండం అనే పదం అంటే సుడిగుండం కూడా అలాగే ఉంటుంది. అలా అది కూడా అలాగే ఉంటుంది. రెండింటికి తేడా ఏంటంటేను సుడిగుండం అనేది నేలలో ఉంటుంది, టెర్నోడా అనేది గాల్లో ఉంటుంది, నేల మీద. రైట్. రెండింటికి తేడా అయింది. రెండింటికి ఒక విధానం ఏంటంటేను తిరుగుతుంది అన్నమాట, స్పీడ్గా తిరుగుతుంది. అంటేను ఇశ్రాయేలు ప్రజలారా, మీ విధానం అలాగుండే, మీ నోరు మీ నాశనమునకు కాదు, మీ నోరు మీ నాశనమునకు కాదు, తన మార్గములో ఉండవచ్చు ప్రతి దానిని అది భంగపరచుచున్నది, నశింప చేయుచున్నది. వారి అలవాటు ఇదే కదా. ఏమంటారు? ఏదో చెప్తారు. మాట్లాడకుండా మానరు. మాట్లాడిన మాట సూపర్ అన్నట్టు మాట్లాడతారు. ఆయనే ఆరోగ్యాలు చూసాము, ఆయనే గాయపడుతుంది, ఆయనే కట్టును. బాగానే ఉంటది. ఆ మాటలు వినేదానికి బాగానే ఉంటది. 7వ అధ్యాయంకి వచ్చేటప్పుడు చెప్తాడు అనమాట, ఆ మాటలు బాగానే ఉన్నాయా బాబు,
నిజంగా కట్టాలనుకుంటే మాత్రం కట్టగలిగిన స్థితి ఏం లేదు అక్కడ. మాటలు మాత్రమే ఉన్నాయి. మాటలు ఒలకబోసేది దాన్ని నిజంగా బాగు చేసేది ఏం లేదు, పాడు చేసేద్దాం. కట్టాలంటే ఈసైన పని కాదు. పాడు చేయటం సులువు, కట్టాలంటే కష్టం. ఇశ్రాయేలు ప్రజలు తమ యొక్క నోటి ప్రవాహము చేత కట్టేదానికంటే పాడు చేసేదాని మీద ఉంది. ఇది మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఎనిమిదో అలాగే అయితే ప్రతి అధ్యాయంలో మనం చూసేది జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము, దేవుని ఎదుగుట అనే పాయింట్ మాత్రము కంటిన్యూస్ గా చేసుకుంటూ వస్తున్నాడు. అదేదనగా ఇశ్రాయేలు ప్రజలు మాటల మీద ఉన్నారు కానీ దేవుని గురించిన జ్ఞానం అయితే లేకపోతే ఆయన ఎదిగిన స్థితి అయితే వారికి ఏదో అనే సమాచారం మనకి స్పష్టం చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. అప్పుడు తీసుకొస్తున్నాడు. అది గమనించండి. 8వ అధ్యాయానికి వచ్చామన్నమాట. 8వ అధ్యాయంలో ఆ ఫ్లోని కంటిన్యూ చేస్తున్నాడు. మొదటి నుంచి చదవబోతున్నాము. బాగా నీ నోటను ఉంచి ఊదుము. పెద్దలు చదివాను, సార్? పెద్దలు చదువును. బాగా నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధనను అతిక్రమించి నా ధర్మశాస్త్రం మీరి ఉన్నారు. ఏం చేశారంట? ధర్మశాస్త్రమును అతిక్రమించడం. ఊదుపు అంటేను ఏం చెప్తాను కొనుక్కుంటున్నాడు అనమాట. బాకానాథను ఓదమంటేను వారికి తెలియచేయబో అని అర్థం. ఏమని? ఇశ్రాయేలు ప్రజలు నిబంధనను మీరి ఉన్నారనే సమాచారము వారికి తెలియచేయబో అంటున్నాడు. ఇది దాగే సమాచారం కాదు, దాచే సమాచారం కాదు. వారు ఉల్లంఘించారనే సమాచారము, బయట పెట్టే సమాచారం, స్పష్టముగా కనపడే సమాచారం, దాన్ని బయట పెట్టాల్సిన సమాచారం బయట పెట్టేస్తున్నాడంట. రైట్? ఎందుకు ఎలా బయట పెడుతున్నాడో పాకానాథం ఊది బయట పెట్టమని చెప్తున్నాడు అనమాట. అందరికి తెలిసేలాగా, ప్రత్యక్షముగా కనపడేలాగా బయట పెడుతున్న సందర్భం. రైట్, చదువుదాం. కనుక పక్షిరాజు రాలినట్టు శత్రువు యెహోవా మందిరంలోకి వచ్చినని ప్రకటింపు. వారు మా దేవ ఇశ్రాయేలు వాళ్ళమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొరపెట్టుదురు. ఇశ్రాయేలు సన్మార్గం విసర్జించిన గనుక శత్రువు వారిని తరుము. నాకు అనుకూలు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. ఏం చేసుకున్నారట? అండర్లైన్ చేసుకోండి. నాకు అనుకూలము. వాస్తవానికి ఎవరిని నియమించుకోమని చెప్పాడు? ధర్మశాస్త్రము ద్వితీయోపదేశకాండం మనం 17వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము ఇశ్రాయేల్ రాజులను నియామకము, వారి యొక్క పద్ధతును కూర్చిన హెచ్చరిక ధర్మశాస్త్రం ఉంది. వారిపైన రాజులను నియమించుకునేది కూడా ఒక పద్ధతి ఉండాలి. ఎవరు బట్టి వాళ్ళ మీద రాజులు నియమించుకోకూడదు. నేను ఎవరినైతే నియమిస్తానో వాళ్ళే నియమించబడాలి. అయితే వారు అది కూడా చేయట్లేదు అన్నమాట. వారికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్న సందర్భం. రైట్, చదువుదాం. అయిపోలా. నేను ఎరుగని అధిపతులు తమకు ఉంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమును తమ వెండి బంగారములను వినియోగించుట చేత వాటిని పోగొట్టుకుని ఉన్నారు. శుభ్రోను ఆయన నీ తోడను విగ్రహము విసర్జించెను. నా కోపం వారి మీద రగులుకున్నాను. ఎంతకాలం వారు పవిత్రత నమ్మదాల కుదురు?
రెజీనా చేసిన పని ఏంటో ఈ సంగతిలో మనం చదువుకున్నాం. ఏం చేసేవాళ్ళు అన్నమాట, వారికి ఏదైనా కావాలంటే నెరవేర్చుకోవాలంటే శత్రు సైన్యమును ఆశ్రయించిన సందర్భాలు లేకుండా పోలేదు. చదివే కదా ఇశ్రాయేల్ రాజుల చరిత్రకు వచ్చిన సమాచారం జ్ఞాపకుంటే, చదివి జ్ఞాపకుంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. రైట్, దాటేస్తే మనం 11వ వచనానికి వచ్చేసాం. ఎఫ్రాయిం పాపమునకు ఆధారముకు బలిపీఠములు ఎన్నెన్నో కట్టెను. అతడు పాపం చేయటకు ఎక్కడ ఆధారములు ఎక్కడ కట్టొద్దన్నారు? మధ్యలో చేసుకున్నాడు. జ్ఞాపకం ఇశ్రాయేల్ వారు ఇలాంటి ఒక బలిపీఠం చేసుకున్నప్పుడు అందరు కోపం వచ్చింది. జ్ఞాపకం ఉందా? రూబేనీలు, గాదీలు, అర్ధగోత్రమైన మనిషేవారు ఇశ్రాయేల్ ప్రజలందరూ స్థాపించబడేంత వరకు ఏం చేశారు? వీళ్ళతో పాటే ఉండి వారు విజయం సాధించినంత వరకు ఉన్నారు. నేను చెప్పే సంగతి చరిత్ర గుర్తుంది కదా. ఉన్నా మీరు ఏం చేశారు? విజయం సాధించి మోషే దగ్గర మాట ఇచ్చిన ప్రకారము తమ భార్యలను, పిల్లలను మరియు వారి యొక్క సంపదను యోర్దానికి తూర్పు వైపున వదిలిపెట్టేసి ఇశ్రాయేల్ ప్రజల వారితో పాటు యుద్ధం చేయడానికి వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజల వారితో పాటు యుద్ధం చేయడానికి వచ్చిన తర్వాత యుద్ధం చేశాను. మోషే వాళ్ళు అలాగా రాకొనుకు మోషే కోపం వచ్చింది. వారు సమాధానం చెప్పారు, అయ్యా వాళ్ళు ఇక్కడే ఉండని, మేము యుద్ధానికి వెళ్తాము. ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధం చేసి సాధించుకొని తమ దేశంలో స్థిరపడి నివసించేంత వరకు మేమాత్రము యుద్ధంలోనే పాల్గొంటామని యుద్ధం వెంటాడుతామన్నారు. ఓకే, అయిపోయింది, నిర్ణయాలు అయిపోయింది. యుద్ధం కొరకు సిద్ధపడ్డారు. మానకి యుద్ధం చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం ఇశ్రాయేల్ దేశం అంతటను దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేసిన ప్రదేశాంతటిని వారు స్వాధీనపరుచుకున్నట్లు సమస్త స్వాధీనపరుచుకున్నారు. అంతవరకు బాగానే స్వాధీనపరుచుకున్న తర్వాత రూబేనీలు, గాదును అర్ధగోత్రమైన మనిషి వారి వెనక్కి వెళ్ళారు. అర్ధగోత్రం వారైనా మనిషి వారి వెనక్కి వెళ్ళినప్పుడు వీళ్ళేం చేస్తారన్నమాట, ఒక బలిపీఠం కట్టి పూజిస్తారు అనమాట. పూజించినప్పుడు రూబే ఇశ్రాయేల్ వారికి తెలిసినప్పుడు ఇశ్రాయేల్ వారు ఏం చేశారనమాట, పరిగెత్తుకుంటూ వచ్చారు. ఎరా మరొక బలిపీఠం కడుతున్నావేంటి అని ఇశ్రాయేల్ వారిని అడిగారు. అప్పుడు ఇశ్రాయేల్ వారు చెప్పారు, బలిపీఠం ఎందుకు కడుతున్నావు అంటేనో మీకును మాకు మధ్యన నిబంధన, ఇది మొక్కుటానికి కాదు, ఈ యొక్క బలిపీఠము ఆశ్రయించడానికి కాదు, మొక్కుటానికి కాదు, మన ఒక విడంబడలను మన బలహీనతలను చెప్పుకొని క్షమాపణ పొందటానికి ఏర్పాటు కాదు ఇది అని చెప్పబడిన సంగతి మనం చూస్తాం. కావున ఇశ్రాయేల్ ప్రజలు భక్తిగా దేవుని ఆశ్రయించినట్లుగా మనం చూస్తాం. ఏం చేశారన్నమాట, అలాగ ఆశ్రయించిన కాలక్రమంలో ఇదే తమ దేశమైనట్టు మూడు నాలుగు బలి అర్పణలు అర్పించి ఇదే తమ దేశమైనట్టు మాట్లాడుతున్న సందర్భం చేసిన కార్యాన్ని బట్టి అన్ని చదువు. పాపం చేయటం ఆధారంలో ఆయన నేను అతని కొరకు నా ధర్మశాస్త్రం పరిపూర్ణంగా వ్రాయించి నియమించినను వాటిని అతను అన్యములుగా ఎంచెను. నా కల్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులు యెహోవాకు ఇష్టం లేదు. అట్టి బలుల్లో
ఓకే, ఇష్టము త్వరలో ఆయన వారి దోషము జ్ఞాపకం తెచ్చుకొని వారి పాపం బట్టి మాకు శిక్షించు. పాపం శిక్షించు. రైట్, కాబట్టి అది మనము 8వ అధ్యాయంలో చదువుతున్న సందర్భం. 9వ అధ్యాయానికి వెళ్ళిపోతుంది. 9వ అధ్యాయం. రైట్, 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశమైన ఎఫ్రాయిము, వారు తాము చేసిన తప్పిదము నిమిత్తము శిక్షించబడుట. తాము చేసిన తప్పిదం నిమిత్తము శిక్షించబడు. రైట్, మనము శిక్ష ఎక్కడి నుంచి వస్తుంది అనే సమాచారం మనం చదివాం, జ్ఞాపకం ఉంది కదా. శిక్షను అమలు చేయుటకు దేవుడు, ఇది కూడా మనం చదివాం గతంలో. వ్యక్తిని శిక్షించడానికి ఒక విధానం, అధిపతులను శిక్షించడానికి ఒక విధానం, యాజకులను శిక్షించేది ఒక విధానం, దేశం యొక్క ప్రజలను శిక్షించేది ఒక విధానం. దానికి ఒక పద్ధతులు ఉంటాయి, ఏర్పాటు. ఇప్పుడు రాజులే కాదు, ఇందాకేమి చదువుకున్నాం, యాజకులు అలాగే ఉన్నారు, ఇశ్రాయేలు ఇంటి వారందరూ అలాగే ఉన్నారు, అధిపతులు సైతం అలాగే ఉన్నారు. వారు యెహోవా మాట వెనక ఉన్నారు. కాబట్టి శిక్ష ఎవరికి రావాలి? మొత్తానికి రావాలి. శిక్ష అనేది సింగిల్ గ్రూపుకు సంబంధించింది కాదు. సింగిల్ గ్రూపుకు సంబంధించింది కాదు. ఆటోమేటిక్ గా సింగిల్ గ్రూపుకు సంబంధించింది అయితే శిక్షా విధానం మారిపోతుంది. సింగిల్ గ్రూప్ సంబంధించింది శిక్షా విధానం మారిపోతుంది, మాటికి మారిపోతుంది, వ్యక్తి టు వ్యక్తి, గ్రూప్ టు గ్రూప్ అలాగే మారిపోయే సందర్భము సహజం. అయితే ఇక్కడ మనం చూడబోయేది అన్నమాట, ఒక దేశం అంతటికి అందరిని ఒకే దాటి చూసిన సందర్భం. దేశం అంతటికి శిక్షించబోయే శిక్షా విధానం మనము చూడబోతాం. గ్రంథంలో ప్రతి దానికి ఎగ్జాంపుల్, వ్యక్తిని శిక్షించేదానికి ఎగ్జామ్ ఉన్నది, అధిపతులు 2-3 శిక్షించే, ఒక వర్గాన్ని శిక్షించే, అలా ప్రతి దానికి ఒక విధానం ఉంటది, దానికి ఎగ్జాంపుల్ కూడా ఉంటది. రైట్, చదువు. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్టు నీవు సంబరపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళమన్నిటి మీద ఉన్న ధాన్యమును బట్టి నీవు పడుపు పుల్ని ఆశించితివి. కళ్ళములు ఆశించితివి. ఆ మాట గుర్తుపెట్టుకోండి, పడుపు పూలను ఆశించితివి. కొనుక్కున్న దాన్ని బట్టి కూలి నాశించిందట. ఇది సహజం అనమాట. ప్రతి దాంట్లోనూ జాగ్రత్తలో, వ్యభిచారంలో ఏముంటది అనమాట, కూలిని ఆశించేది ఉంటది. ఎవరైనా సరే వ్యభిచారం అంటేనే అది అన్నమాట. ఏమి కుదవ పెడతామని అడిగింది ఎవరు? తామారు. ఎవరి? యాకోబు. గుర్తుందా? నేను చదివే అధ్యాయము అది కాలంలో ఉన్న సందర్భం.
యోధానా సార్? ఏం బాబు వెంకటేష్ ఏంటి? సార్ యోధ సార్, యోధ అయ్యా తామరు యోధ సార్. తామరి యోధ. ఏం పొదవ పెడతావని అడిగింది గుర్తుందా? అవును సార్. అంతే, పొదవ పెట్టకపోతే వ్యభిచారం ఎందుకు అవుతుంది? పొదవ పెట్టకపోయినా కూడా వ్యభిచారం అవుతుందిలే. ఎప్పుడు సమ్మతించి చేసే వ్యభిచారం అది. సమ్మతించి చేసే వ్యభిచారం ఒకటి, రెండోది వ్యాపారం కొరకైన వ్యభిచారం ఒకటి. రెండు వేరు అయిన వ్యభిచారాలు. అంటే ఆ క్రియ ఒకటే, అయితే దాని వల్ల వచ్చే ప్రతిఫలం వేరు. ఒకటి ధనం కొరకు, ఒకటి సుఖం కొరకు. నేను చెప్పే సంగతి మీకు అర్థమవుతున్నా? సుఖం కోసం ఉండే దాంట్లో ధనం ఉండదు, ధనం ఉండే దాని దగ్గర సుఖం ఉండదు. సుఖం అంటే అదే అదనమాట, అలవాటు అది, అంతే. సుఖం కోసం వెళ్తాడు కానీ సుఖం కోసం అదే వ్యభిచారం చేయదు అనమాట, ధన కోసమే వ్యభిచారం చేస్తుంది. అది తేడా అనమాట. రైట్, చూద్దాం. ఇప్పుడు మనం చదివే సమాచారం అదనమాట. కళ్ళెములో ఉన్న ధాన్యం, ఈ ధాన్యంలో కూడా కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఎవరు వ్యభిచారులు అయితే దాని కొరకు అయితే కొనుక్కుంటారు. రైట్, చూద్దాం. కళ్ళములు కానీ గానుగులు కానీ వారికి ఆహారం ఇయ్యవు. రాక్షసం లేకపోవను. ఎఫ్రాయిములు ఐగుప్తు మరలుదురు. అశ్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశంలో వారు నివసింపకూడదు. యెహోవా దేశంలో వారిని ఇశ్రాయేలు దేశం అంటేనే యెహోవా దేశం అంట. దాంట్లో నివసింపకూడదు అంటే ఎక్కడ తరివేస్తాడు? అశ్షూరు యొక్క అపవిత్రమైన ఆహారం తినుటకు వారిని తరిమి వేయబోతున్నాడు అనమాట. దాటేస్తాం, 6వ వచనానికి వచ్చేసేద్దాం అనమాట. 6వ వచనము. భయం సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశం వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణం వారికి శ్మశాన భూమిగా ఉండును. శ్మశాన భూమిగా ఉండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దుర్దవంలో ఆవరించును. ఇవన్నీ మనము నేటికి చూపేవారు శ్మశాన భూములను, రాజుల యొక్క శ్మశాన భూములు అనే పేర్లు అనమాట. ఇప్పుడు మనం చదువుతున్న ప్రాంతం నుంచి ఈ రోజు కాలంలో దానిని రాజుల యొక్క శ్మశాన భూములు అని పేరు. చదివేద్దాం 1-2 వచనాలు చదివేసిన తర్వాత దాని యొక్క పనిష్మెంట్ యొక్క విధానం చూడబోతాం. 7వ వచనం. శిక్షా దినములు వచ్చే ఉన్నవి, ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. ప్రతీకార దినములు వచ్చే ఉన్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందరు. రైట్, మామూలుగా కాదనమాట. తెలుసుకునేంత వరకు శిక్షాఫలం పొందాల్సిన అవసరం ఉంది. గిబియాలో చెడు కార్యం జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైన. యెహోవా వారి దోషములు జ్ఞాపకం చేసుకొంచున్నాడు. వారి పాపములకే ఆయన వారికి శిక్ష జ్ఞాపకం చేసుకొంచున్నాడు. ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టి కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితలు నాకు దొరికిరి. అండర్లైన్ చేసుకోండి. దేనికి అండర్లైన్ చేసుకోమని చెప్పాను? దేనికి అండర్లైన్ చేసుకోమని చెప్పాను? అంజూరపు చెట్టు మీద తొలి ఫలం. ఎవరైనా చెప్పగలరా దేనికి అండర్లైన్ చేసుకోమని చెప్పాను?
ఎవరికి అర్థం కాలేదా? జాగ్రత్త గుర్తుంచుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అంజూరపు పండ్లు కాలము తెలియదు. తెలియని ప్రభువు అంజూరపు చెట్టును ఎండిపోవ చేశానని చెప్పేవారు లేకుండా పోవాల. ముందా మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారంట, అంజూరపు చెట్ల మీద ఫలం లేదంట, కాబట్టి ఇక మీదట ఇది ఫలము కాయకుండా నాశనం పోను కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికారు. గుర్తుందా మీకు ఎవరికైనా? కొత్త నిబంధనలో. సర్లే, నాకెందుకు వదిలేస్తాను. ఎందుకు ఏం చెప్పానంటేను, అంజూరపు పండుకి ఒక విధానం ఉంటది. తొలి పండు కాస్తేనే దాని తర్వాత పంట వస్తుందట. తొలి పండు కాస్తేనే దాని తర్వాత పంట వస్తుందట. కొంతకాలం తర్వాత 2 నెలల తర్వాత పంట వస్తుందట. అంజురపు పంట యొక్క విధానం అది. ఇది తెలియని మూర్ఖులు ప్రభువైన యేసుక్రీస్తు వారికే అంజూరు పండ్ల కాలం తెలీదు, అది పండ్ల కాలం కాదని రాశాడు. నిజమే, పండ్ల కాలం కాదు అది. పండ్ల కాలం కాకపోయినను తొలి పండు కాస్తే పండ్ల కాలములో తన పండ్లు ఆ చెట్టు పూర్తిగా కాస్తుందట. అది ఒలివ చెట్టు, అంజూరు చెట్టు యొక్క విధానం. ఇది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటేను, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియదు అంటారు. ఆయనకి తెలుసు ఈ చెట్టు పండేదో పండదో దేని బట్టి తెలుస్తుంది? తొలి ఫలాన్ని బట్టి తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురు చూశారు. తొలి ఫలాన్ని ఎదురు చూశారు. తొలి ఫలాన్ని ఎదురు చూస్తే కనపడలేదు. రైట్, ఇది మనకి ఎక్స్ప్లెనేషన్ కొరకైన భాగం అన్నమాట. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగ చేశారో దాని వెనకాల ఉన్న ఎక్స్ప్లెనేషన్ కొరకైనా లేఖన భాగం ఇది. ఒలివజాలు అంజూరపు చెట్టు యొక్క పండ్ల విధానము అర్థం చేసుకుంటానికి ఇది ఒక ఇలస్ట్రేషన్. అంటే ఒక ఉదాహరణ అన్నమాట. రైట్, చదువుదాం. ఇది చదివితే కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. కొత్త నిబంధన సంబంధించిన చాప్టర్ క్లీన్ గా ఉంటుంది. రైట్, చదువుదాం. ద్రాక్ష పండు దొరికినట్లు ఇశ్రాయేలు నాకు దొరికింది. చిగురు పెట్టిన కాలం మంది అంజూరపు చెట్టు మీద తొలి ఫలం దొరికినట్లు మీ పితరులు నాకు దొరికింది. అయితే వారు బయలుపోయినతకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతలు తమను తాము అప్పగించుకునేది. తాము మోహించిన దాని వల్లనే వారు దేవీలయ్యేది. దాట 15 వచ్చిన వచ్చేసేద్దాము. వారు చెడుతనం అంతా గిల్గాగులో కనబడుతున్నది. చదివిన వారు నేను వారికి విరోధనైంది. వారి దుష్ట క్రియలను బట్టి వారి నికను ప్రేమింపక నా మందిరంలో నుండి వారిని వెలివేత్తరు. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయవారు. ఎఫ్రాయిం మొత్తబడెను. కాబట్టి ఏం చేస్తారు అన్నమాట, అందరూ ఎలాగే ఉండగా ఎఫ్రాయిం మొత్తబడెను. వారు వేరు ఎండిపోయాను. కాబట్టి వారి యొక్క వేరు ఎండిపోయింది. దాటాతం 10వ అధ్యాయానికి వెళ్ళబోతున్నాము. ఈ సెక్షన్ లో ఇది చివరి అధ్యాయం. ఈ సెక్షన్ లో ఇది మనకి చివరి అధ్యాయం. సెక్షన్ ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎరగక తప్పిపోయి ఉన్నారు. వారు తమ సునీతిని స్థాపించుకొని దేవుని ఎరుగుదమనే వారు ప్రగల్భాలు పలుకుతున్నారు. వారి యొక్క
వాడుక అతిశయాస్పదమై ఉన్నది. దేవుడు వారి యొక్క తప్పిదము నిమిత్తమై వారిని శిక్షించుచున్నాడు. ఇది మనం చూస్తున్న లాస్ట్ కేసు అని. లాస్ట్ కేసు లో ఇందాక కూడా మనం చూసాం, దేవుడు వారి తప్పిదము నిమిత్తము వారిని శిక్షించిన సంగతిని మనము చూసాము. మరొకసారి చూడబోతున్నారు లాస్ట్ అధ్యాయం అనమాట. ఇప్పుడు ఏం చూడబోతామంటేనో, తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాటును దేవుని విసర్జించి విగ్రహారాధన వైపు వారు వెళ్ళిన ఆ దుష్కార్యమును బట్టి ఇంకా అనేకమైన చెడు కార్యమును బట్టి వారు ప్రతిఫలమును ఉండాల్సిన సమయం ఆసన్నమవగా వారికి కలుగ చేయబో దండనను ఇక్కడ వివరించి ఉన్నాడు. రైట్, చదువుదాము 10వ అధ్యాయము. ఈ రోజుకి ఈ యొక్క సెక్షన్ చదివేస్తే సరిపోతుంది, అధ్యాయం చదివేస్తే సరిపోతుంది. 10వ అధ్యాయం మొదటి నుంచి చదవబోతున్నాము. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. వారి ఫలం ఫలించది. ఫలం ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషంగా చేయుచూ వచ్చిరి. తమ భూమి ఫలవంతమైన కొలది వారు తమ దేవతా స్తంభములను మరి విశేషంగా చేసిరి. ఏది చెడుతనంలో బాగా ఫలిస్తున్నారు, మంచితనంలో కాదు. అది అనమాట, ఫలిస్తున్నారు కానీ చెడుతనంలో బాగా ఫలిస్తా ఉన్నారు. వారి మనసు కపటమైనది కనుక వారి త్వరలోనే తమ అపరాధములకు శిక్షణ అందుదురు. యెహోవా వారి బలిపీఠంలో తుత్తునీలుగా చేయును. కాబట్టి అది కూడా అనమాట శిక్ష. వారు ప్రతిష్ఠించిన దేవత స్తంభములను పాడు చేయును. రాజు మనకు లేడు, మనం యెహోవాకు భయపడము, రాజు మనకి ఏమి చేయును అని వారు ఇప్పుడు చెప్పుదురు. అబద్ధ ప్రమాణము చేయుదురు, సందులు చేయుదురు, పొట్టి మాటలు పలుకుదురు. అందువల్ల భూమి చాలలో విషపూరం వచ్చినట్లుగా దేశంలో వారి తీర్పులు బయలుదేరుచున్నవి. అబద్ధ ప్రమాణాలు చేస్తారు, మాట మీద నిలబడరు, అక్రమంగా నడుచుకుంటారు, దేవుని అసహించుకుంటారు. ఇది వారి యొక్క లక్షణము. రైట్, దాటేస్తా మనం 11వ వచనం దాకా వచ్చేసాము. ఎఫ్రాయిము మూర్ఖులందు అభ్యాసం గలదై హక్కులను త్రొక్క గోరు పెయ్యవలే ఉన్నది. అయితే దాని ఉన్న మెడకు నేను కాడి కట్టుదును. ఎఫ్రాయిం చేత దున్నించుటకు నేను ఒక నియమింతును. యోధ భూమి దున్నను, యాకోబు దాన్ని చదును చేసుకున్నాను. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమైన కోత మీరు కోయడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. నీ ప్రవర్తన ఆధారం చేసుకుని నీ బలాఢ్యం నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోతపోసి ఉన్నారు, అబద్ధమున ఫలం పొంది ఉన్నారు. నీ జనుల మీదకి అల్లరి వచ్చును. సల్మాన్ యుద్ధం చేసి బెత్పర్బెలును పాడు చేసినట్లు ప్రాకారం గల నీ పట్టణములన్నీ పాడవును. పిల్లల మీద తల్లులు నేలను పడవేయబడుదురు. ఇలాగ మీరు చేసిన ఘోరమైన దుష్క్రియను బట్టి బేతేలు మీకు నాశనకరమగును. ఉదయకాలంలో ఇశ్రాయేలు రాజు పట్టబడి నిర్మూలమగును. వారు ఎలాగ శిక్ష పొందుతారో ఆ సమాచారం తెలియజేసాడు. ముందుగానే ఇశ్రాయేలుకు వచ్చిన సమాచారం మనకు అందజేశాడు. వారు చేసిన తప్పిదము ఇంకా వదిలిపోలేదు. వారు చేసిన తప్పిదమునకు వారు ఘోరమైన శిక్షకు ఉరికానై ఉన్నారు. అది ఆ సమాచారం మనకి తెలియచేయచ్చు. రైట్, ఇంతవరకు సెక్షన్ ముగించుకుంటాం అనమాట. ఈ యొక్క సెక్షన్ లో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అనమాట, తప్పిదమునకు శిక్ష తప్పగా ఉండడం నెంబర్ 1. నెంబర్ 2, దేవునిని ఎరగాల్సిన, దేవుని సత్యమును, కనికరమును మరియు దేవునికి వచ్చిన జ్ఞానం ఎరగాల్సిన అవసరత ఉన్నది. నెంబర్ 2. నెంబర్ 3, ఉట్టి మాటల చేత ప్రగల్భాలు పలకకూడదు, దాంట్లో సత్యం ఉండదు. ఇశ్రాయేలు ప్రజలు ప్రగల్భాలు పలకటమే వారి యొక్క వాడుక చేసుకొని ఉన్నారు. నిర్జల మేఘముల వలె వారి విశ్వాసం, నిర్జల మేఘములను మరియు
పాతకాలపు మంచు వలన వారి యొక్క విశ్వాసం ఉన్నది. నిర్జల మేఘం అంటేను అసలు అప్పుడప్పుడు మేఘాలు కనపడతాయి. ఉదయకాలపు మేఘములను మరియు మంచు వల్లే వారి యొక్క విశ్వాసం ఉంది. మాటలకైతే ఉన్నది, వాడుక ఉన్నది, బలిపీఠాలు కట్టించేస్తున్నారు. అయితే వారు చేసేది దేవుడికి అనుకూలంగా ఏది చేయట్లేదు. రైట్, ఈ సెక్షన్ మనం ఇంతతో ముగించుకుందాం. ఈసారి వారం వచ్చింది. మనము నెక్స్ట్ గ్రంథం ఏదో తెలుసా? చూడకుండా చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకా 3 అధ్యాయాలు కదా సార్. అయ్యా యోవేల్ నాకు తెలియదు సార్, వెంకటేష్ గారు. ఇంకో 3 అధ్యాయాలు ఉన్నాయని నాకు తెలియదులేండి. లెక్కలు రావు నాకు. ఆ? గ్రంథం చదువుకోలేదులేండి, ఏమనుకోబాకండి. నెక్స్ట్ గ్రంథం ఏందో అని అడిగితే ఇంకా 3 అధ్యాయాలు ఉన్నాయి కదండి అని అంటుంది. నెక్స్ట్ గ్రంథం ఏందో చెప్పండి. యోవేల్ సార్. ఆ? యోవేల్ సార్. పర్వాలేదు, ఉన్నారా ఈ జ్ఞాపకం? సరే సరే. ఏ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో వచనాలు గుర్తులేవులే కానీ నాకు ఏ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో ప్రతి పుస్తకం నేను చెప్పగలను. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ప్రతి పుస్తకానికి నేను చెప్పగలను. ఏది ఆది కాండం మొదలుకొని ప్రార్థన గ్రంథం వరకు ఏ పుస్తకం చెప్పినా ఆ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు. వచనాలు చెప్పలేదు, అంత కంఠస్థం రాలేదు నాకు. ఇంకా వచనాలు కంఠస్థం రావు. అంత వచనాలు ఎక్కడ కంఠస్థం చేసేది అయ్యేవో. అయితే ఆది కాండంలో అయితే చెప్పగలం, ఆది కాండం నిర్గమకాండంలో అయితే చాలా వరకు చెప్పగలం. అలవాటు, ఓర్క చదివే అలవాటు కదా, అలా ఉండిపోతుంది. సరే, ఏం చేసేది? గుర్తున్నాయి వెంకటేష్ గారు, నాకు గుర్తున్నాయి. ఇక కూడా నేనేం చెప్పాను, ఈ సెక్షన్ అయిందనే మాట అర్థం, ఆ మాటలో అర్థం మీకు అర్థం కాలేదన్నమాట. ఈ రోజుతో ఈ సెక్షన్ అయిందంటే ఇంకొక సెక్షన్ ఉందని అర్థం కాలేదా మీకు? అర్థం కాలేదు సార్. సరే, మంచిది. ఇంకొక సెక్షన్ ఉంది. ఓకే ఓకే. దేవుని చిత్తం అయ్యా చెప్పండి. మీరు మోషే స్థానంలో ఉన్నారు, మేము ఇజ్రాయెల్ స్థానంలో ఉన్నాం. పెద్దగా చెప్పండి నాన్న, కొంచెం మీరు ఫ్యాన్ మోషే ఉంది. స్థానంలో ఉన్నారు, మేము ఇజ్రాయెల్ ప్రజల స్థానంలో ఉన్నాం సార్. వినపడట్లేదు నాన్న. మోసే స్థానంలో ఉన్నవారు మీరు ఉమ్, ఇజ్రాయెల్ ప్రజల స్థానంలో మేము ఉన్నాం. అందుకే మీరు ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు. నేను చీరాల్లో ఉన్నాను, మీరు విజయవాడలో ఉన్నారు. మంచిది. ఏం లేదు, అంటే నెట్వర్క్ మీరు పెద్ద స్థాయిలో ఉన్నారా? మంచిది మంచిది, మంచి ఆలోచన. గుడ్. ప్రార్థన చేస్తా ఉండండి. ప్రాణం ఉంది ఇప్పుడు, మళ్ళా తిరిగి ప్రార్థన చేస్తాం. మీ ఊరు దాటి వెళ్తాను. అయితే దాటి వెళ్ళినా విజయవాడలో దిగి వేరే బండికి ఎక్కుతాను. విజయవాడలో దిగి వెళ్ళకి 1 గంట అవుతుంది. మధ్యరాత్రిలో 2 గంటలకి 2:30కి వేరే బండి ఉంది, ఆ బండిని పట్టుకుంటాను. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అలాగే వస్తాను. 3:30కి వస్తాను, అలాగే వస్తాను. ప్రార్థన చేస్తా ఉండండి. ఈ వారం నేను తమిళనాడు వెళ్తాను. ప్రార్థన చేయండి, ఓకేనా? డైలీ చేస్తాం అయ్యా, మీ గురించి డైలీ చేస్తాం సార్.
అయ్యా చాలా వందనాలు. మీ గురించి కూడా మేము చేస్తా ఉన్నాం. సాటర్డే క్లాస్ సార్ థర్డ్ అయ్యా సాటర్డే క్లాస్ ఫోర్త్ థర్డ్ బ్యాచ్ ఉంటుందండి. ఉంటుంది నాన్న. నేను శుక్రవారం నైట్ కల్లా వచ్చేస్తా. శనివారం కొంచెం ఫ్రీ అవుతాను. బ్యాచ్ టైమింగ్ చేసేద్దాం మారుతాం సార్ అలాగే. ఒకసారి. రెండు ఏది క్లాసులు అదే చాలా ఎక్కువ అయిపోతుంది burden కదా, అయిపోతుంది. చాలా బర్డెన్ బాగా అయిపోతుంది. పర్లేదు కానీ మీకు మరీ బట్టన్ అయిపోతుంది. బాగా అలసిపోతాం. నిజమే. ఒకేసారి కొట్టాలంటే కష్టంగా ఉంటుంది. అంటే ఆ, అది కూడా కూర్చొని చెప్పడం ఒక వంతు 3 గంటలు చెప్తాం. సహజమైతే 10 నుంచి 1 వరకు చెప్తాం. ఇది ఏకంగా 6 నుంచి 10 అంటే 4 గంటలు అయిపోతుంది. పని చేద్దాం సార్. ఒక బ్యాచ్ ని ఈ- మార్నింగ్ ఒక బ్యాచ్ ఈవినింగ్ చేసేద్దాం సార్. లేదంటే అది బెస్ట్ ఉంటుంది. చూద్దాం. అది చేద్దాం. మనం ఏం చేద్దాం చూద్దాం. సరే సార్. టైం తీసుకుందాం. ఎందుకంటే నాకు తెలిసి 4th బ్యాచ్ 3rd బ్యాచ్ లో ఉన్న వాళ్ళందరూ రెగ్యులర్ గా నాకు టచ్లో ఉన్నవారే. 4th బ్యాచ్ ఉన్నవారే అన్ని బ్యాచ్ లో ఉన్నవారు. అవునండి. వాళ్ళని ఆ బ్యాచ్ అక్కడే వదిలేద్దాం. 4th సాటర్డేనే వదిలేద్దాము. 3rd బ్యాచ్ మారుద్దాం అనే ఆలోచన ఉంది. మంచి ఆలోచన చెప్పారు. చూద్దాం. 3rd బ్యాచ్ మార్చే టైమింగ్ చూసేద్దాం. అదే సార్. వాళ్ళకి ప్రాబ్లం. సరే అన్న, ముందు ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిత్తమైతే వచ్చే వారం కలుద్దాం. మహాదేవు పరలోక ముందున మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మహాదేవులకు మీకు స్తుతులు సమర్పిస్తాం. కాల సమయాలు మీ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. అల్పులైన మానవాళైన మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పిస్తాం. ఇది మీ కృపాదానాన్ని మీ మీ పనిలో మమ్మల్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్న దాన్ని బట్టి మీకు స్తుతులు సమర్పిస్తాం. ఆ ప్రాంతాలలో మేము నివసించుచున్నాం. ఆ ప్రాంతాలలో మేము స్థిరపడి ఉన్నాం, కట్టబడుచున్నాం. మా ప్రభు వారి స్థానిక సంఘముగా మేము కట్టబట్టకు మమ్మలను వాడుకుంటున్నందుకై, దాంట్లో మేము ఒక అవయముగా నిలబట్టకు మీరు ఇచ్చిన తరుణాలు బట్టి మీకు స్తుతులు సమర్పిస్తున్నాం. క్రీస్తు ప్రభు వారి సంఘ క్షేమ అభివృద్ధి నిమిత్తము మాకు అనుగ్రహించిన తలాంతులను వాడగలుగుతాం.